ఒక మంచి గురువు లభిస్తే, ఆత్మజ్ఞాని అయిన ఒక యోగి అండ దొరికితే చదివిన పుస్తకాలన్నీ కట్టకట్టి అటకెక్కించవచ్చు. అసలైన జ్ఞానం అందించేది గురువు. పుస్తకాల ద్వారా నేర్చింది అనుభవంతో పనికిరాదు. లాహిరి మహాశయ ఆదర్శ గృహస్థు, గృహమేధి, ఆదర్శ యోగి. యోగాగ్నిని హిమాలయాల నుండి గంగా తీరానికి తెచ్చిన అగ్ని భగీరథుడు. బాబాజీ ఉనికిని లోకానికి ఎరుకపరిచిన మహామనిషి లాహిరి మహాశయ. మహావతార్ బాబా ఎవరికీ కనిపించరని, అదృశ్య రూపంలో హిమాలయాలలో తిరుగుతుంటారని ఇప్పటికీ చెబుతుంటారు. ఒకవేళ కనిపించినా ఆయనే బాబా అని గుర్తించగలిగిన వారెవరు? హృదయ స్పందన, ఆత్మానుభూతి తప్ప గుర్తించే ఉపాయం మరొకటి లేదు. అప్పుడప్పుడు కుంభమేళా సమయంలో కాశీలో, ప్రయాగలో దర్శనమిస్తూ ఉంటారు. కుంభమేళా ఈనాటిది కాదు. మహాభారత కాలం నుండి కుంభమేళా ఉంది. సుమారు 644 సంవత్సరంలో చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ భారతదేశంలో పర్యటించి కుంభమేళా గురించి ఇలా రాసుకున్నాడు. 3 సంవత్సరాలకు ఒకమారు హరిద్వార్, ప్రయాగ, నాసిక్, ఉజ్జయిని క్షేత్రాలలో మేళా జరుగుతుంది. ఆయా నగరాల్లో 6 ఏళ్లకు ఒకమారు అర్ధకుంభమేళా నిర్వహిస్తారు. చక్రవర్తి శ్రీహర్షుడు కుంభమేళా సమయంలో తన సంపదనంతా యాత్రికులకు, సాధువులకు ఖర్చు చేసేవాడు. హుయాన్ సాంగ్ చైనా తిరిగి వెళ్లే సమయంలో అనేక రత్నాలు, బంగారు ఆభరణాలు కానుగ్గా ఇస్తే ఆయన వాటిని తిరస్కరించి 657 మత గ్రంథాలను అర్థించి తీసుకెళ్లాడు. యుక్తేశ్వర్ చివరి రోజుల్లో యోగానంద ఇలా అడిగారు, గురూజీ, మీరు బాబాజీని చూశారా అని. యుక్తేశ్వర్ నవ్వి, చూశాను యోగానంద, ఒకసారి కాదు 3 సార్లు చూశాను. మొదటిసారి అలహాబాద్లో వారిని చూశాను. అప్పటికి నేను దీక్ష తీసుకోలేదు. లాహిరి మహాశయ వద్ద ప్రాథమిక శిక్షణలో ఉన్నాను. అప్పటికి యోగం పట్ల, ఆధ్యాత్మికత పట్ల అభిమానం ఉండేది. అనుభవం, అభినివేశం లేవు. గురువుగారు నన్ను అలహాబాద్ కుంభమేళాకు వెళ్ళమని ఆదేశించారు. అది 1894 జనవరి. మేళాకు వెళ్ళడం నాకు మొదటిసారి. అబ్బా, ఏం జనం! కనుచూపు మేర జనసముద్రం, పెద్ద రద్దీ. చుట్టూ అందరినీ గమనిస్తున్నాను. బాబాజీ కనిపిస్తారని అంతరాత్మ సూచన, నా ఆశ. గురువుగారు నన్ను పంపడంలో ఆంతర్యమదే. ఆ బైరాగుల మొహాల్లో తేజస్సు లేదు, విభూతి తప్ప. ఒక వంతెన దాటుతుండగా పక్కగా ఎవరో పరిచయమైన వ్యక్తి చేయి చాచి పిలిచినట్లయింది. నా ఎదురుగా ఒక సన్యాసి వచ్చి నిలబడి నన్నాపి, జీ, స్వామి మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు. ఎవరా స్వామి? నాతో ఆయనకేం పని? నన్నెందుకు పిలుస్తారు? ఏమో నాకు తెలియదు, మీరే వచ్చి స్వయంగా అడగండి అన్నాడు అతను. అతని వెంట వెళ్ళాను. ఒక చెట్టు నీడలో ఒక తేజమూర్తి కనిపించారు. దివ్యత్వ మూర్తి భవించిన సాధుమూర్తి. గొప్ప ఆకర్షణ ఆయనలో. రండి అన్నారాయన. నేను అనుకున్నానా? నిజంగా పలకరించారా? ఏమో, అది నా స్పందన కావచ్చు, భావన కావచ్చు. స్వామి నమస్కారం అన్నాను. నన్ను పిలిపించిన ఆయన స్వామి కాకపోడు. స్వామి కన్నా ఎక్కువే అనిపించింది చూడగానే. ఆయన మాటల్లో, చూపుల్లో నిలువెల్లా తేజస్సు తొణికిసలాడుతోంది. నా కళ్ళలో మైకం. ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. చెయ్యాలని అసలు అనుకోలేదు. చూడగానే పడిపోయాను అంతే. మహాత్ముల పాదస్పర్శకు పాషాణాలు కరిగి ద్రవిస్తాయి. ఆయనే చెట్టు నీడకు రమ్మని పిలిచారు. యువకుడు బలంగా ఉన్నాడు. ఆయనలో లాహిరి మహాశయ పోలికలు కనిపించాయి. ఏమో, అలా నాకు అనిపించింది. ఆయన బాబాజీ అని హృదయం చెబుతోంది. నన్ను పరిచయం చేసుకున్నాను. లాహిరి శిష్య పరమాణువునని. కుంభమేళా గురించి నీ అభిప్రాయం? ఎందుకొచ్చావు ఇక్కడకు? వారే ప్రశ్నించారు. నాకు నచ్చలేదు స్వామి. ఎందుకొచ్చానో నాకు తెలియదు. గురువుగారు పంపారు, వచ్చాను. మిమ్మల్ని దర్శించాక ఇందుకోసమే గురువుగారు ఇక్కడికి పంపారని అనిపిస్తోంది. బాబు, చిన్న కుర్రవాడిని పిలిచినట్లు ఆయన నాతో చెప్పారు. ఒకరు తప్పు చేస్తే అందరూ తప్పులు చేస్తారని అనుకోకూడదు. వీరిలో అక్కడక్కడ కాస్త జ్ఞానం పొందిన వారు ఉంటారు. లాహిరి ఉత్తమ జ్ఞాని. చెప్పు, నేను కలిసినట్లు, అడిగినట్లు అన్నారాయన. బెనారస్ తిరిగి వచ్చి సంతోషంగా గురువుగారికి చెప్పాను బాబాజీని కలిసిన విషయం. ఆయన మళ్ళీ కలుస్తానన్నారు. అన్నట్లు గురూజీ, బాబాజీ మీతో ఒక మాట చెప్పమన్నారు. మీకు ఈ జన్మకు దాచుకున్న శక్తి అయిపోవచ్చిందట. అంటే ఏమిటి గురూజీ అన్నాను నేను. ఆ మాట వినగానే లాహిరి వణికిపోసాగారు. కొంచెంసేపు కళ్ళు మూసుకుని మౌనంగా ఉన్నారు. శరీరం వివర్ణమైంది.
నాకు భయం కలిగింది. ఒక్క మాటతో గురువుగారు ఎంతగానో నీరసించారు. 3 గంటల సేపు ధ్యానంలో ఉండి కళ్ళు తెరిచారు. చాలా నీరసంగా ఉన్నట్లు తోచింది. నేను ఆ చివరి మాట చెప్పి ఉండవలసింది కాదనిపించింది. ఇక యుక్తేశ్వరజీ రెండవ అనుభవం ఇలా ఉంది. ఒకరోజు ఉదయం గంగానదికి రాయఘాటు వద్ద స్నానానికి వెళ్ళాను. ఘాటు వద్ద జనం లేరు. స్నానం చేసి తడిబట్టలతోనే ఒడ్డున నిలబడ్డాను. కొంత దూరం నడిచి మర్రి చెట్టు వద్ద ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. ఆ చెట్టు కింద బాబాజీ కొందరు శిష్యులతో దర్శనమిచ్చారు. మొదటిసారి బాబాజీని పోల్చుకోలేకపోయాను. ఈసారి పోల్చుకున్నాను. బాగున్నావా? బాబా ప్రశ్నించారు నన్ను చూడగానే. వారికి పాదాభివందనం చేశాను. గురుదేవా, మీరు శిష్య సమేతంగా మా ఇంటిని పావనం చేయ ప్రార్థన. మా ఇల్లు దగ్గరలోనే ఉంది అన్నాను. లేదు నాయన, మా వంటి వారికి చెట్ల నీడలే చాలు, ఇక్కడే అనుకూలంగా ఉంటుంది అన్నారాయన. 1 నిమిషం ఉండండి గురూజీ, స్వీట్లు పట్టుకొస్తాను అని నేను పరిగెత్తుకు వెళ్ళి స్వీట్స్ తీసుకువచ్చేసరికి అక్కడ బాబా లేరు, శిష్యులు లేరు. ఘాటంతా తెగ వెతికాను. నాకు చాలా బాధ అనిపించింది. ఈసారి బాబాజీని కలిస్తే అసలు పలకరించకూడదనుకున్నా. కొన్ని నెలల తర్వాత బెనారస్లో లాహిరి మహాశయని కలిశాను. వారింట్లో అడుగుపెట్టగానే గురువుగారు అన్నారు, రా యుక్తేశ్వర, గుమ్మల్లో బాబాజీ ఉన్నారు, చూడలేదా అని. బాబాజీయా? లేదు గురూజీ అన్నాను. లాహిరి మహాశయ నన్ను దగ్గరికి పిలిచి నా నుదిటిపై టచ్ చేశారు. గుమ్మం వద్ద ఉన్న బాబా కనిపించారు. బాబాజీ నా గురువుగారికి గురువు, అయితే నాకేం అని లోగుడు అనుకున్న విషయం సడన్గా జ్ఞాపకం వచ్చింది. లాహిరి నా వైపు కోపంగా చూస్తున్నారు. నీవు తప్పు చేస్తున్నావు అన్నట్లుగా ఉంది ఆ మందలింపు. బాబాజీని స్మరించి క్షమాపణ చెప్పుకున్నాను. నీకు మళ్ళీ కనిపిస్తానని చెప్పాను, కనిపించాను. నీ ఆతిథ్యం స్వీకరిస్తాను అనలేదు. నీకు ఉత్సాహం ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ. నీ అసహనం కారణంగానే ఆ రోజు మేం వెళ్ళిపోవలసి వచ్చింది అన్నారు బాబా. వెంటనే బాబా కాళ్లపై పడి తప్పు మన్నించమని అర్థించాను. లే, ఇంకా లోతుగా ధ్యానించు. దృష్టి నిలపడం లేదు. దృష్టి నిలిస్తే తప్ప అంతర్దృష్టి ఏర్పడదు. వెలుగులో నన్ను చూడడం లేదు. అంతలో వెలుగు చుట్టుముట్టింది. ఆ వెలుగులో బాబా అదృశ్యమైపోయారు. ఇక యుక్తేశ్వర్ చెప్పిన 3వ అనుభవం ఇలా ఉంది. అది నా కాశీ పర్యటనలో దాదాపు చివరిది. బాబా కుంభమేళాలో సూచించినట్లు లాహిరి మహాశయ అధ్యాయం ముగింపు సమయం. 1895లో లాహిరి మహాశయకు వీపు మీద గడ్డలేచింది. అయినా బాధితుల కర్మలు తనలోకి తీసుకుంటూనే ఉన్నారు. చివరికి ఆశ్రమంలో వేళ్ల మీద లెక్కించదగిన శిష్యులు మాత్రమే మిగిలారు. వారిని పిలిచి అంతిమ సందేశం ఇచ్చారు. ప్రాణం పోవడానికి ఏదో ఒక కారణం చూపిస్తుంది మృత్యువు. నా సమయం ఆసన్నమైంది, మీరేం ఆశిస్తున్నారో అడగండి అన్నారు లాహిరి మహాశయ. తర్వాత కొద్ది నిమిషాలకే లాహిరి మహాశయ ప్రాణాలు వదిలారు. లాహిరి మహాశయ ప్రియశిష్యుడు స్వామి కేశవానంద అనుభవం ఇలా రాసుకున్నారు. గురుదేవుల శరీరం త్యజించడానికి కొద్ది రోజుల ముందు హరిద్వార్లోని నా ఆశ్రమంలో దర్శనమిచ్చారు. వెంటనే బెనారస్ రా అని చెప్పి అదృశ్యమయ్యారు. నేను వెంటనే బెనారస్ బయలుదేరి వచ్చాను. గురువుగారి ఇంటి వద్ద చాలామంది శిష్యులు గుమిగూడి ఉన్నారు. ఆ రోజు 1895 సెప్టెంబర్ 26 భగవద్గీత పైన మాట్లాడారు. నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నారు. అందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఊరుకోండి, నేను మరలా వస్తాను అని ఆసనం మీద నుంచి లేచి ముమ్మారు ఆత్మప్రదక్షిణం చేశారు. ఉత్తరాభిముఖంగా కూర్చొని శ్వాస వదిలారు. మరునాడు మణికర్ణికలో అంత్యక్రియలు జరిగాయి. ఆ తర్వాత కేశవానంద తన అనుభవం ఇలా చెప్పారు. బెనారస్లో నా గదిలో ఉన్నాను. ఒక్కసారిగా గదిలో దివ్యమైన వెలుగు వచ్చింది. లాహిరి మహాశయ రూపం కనిపించింది. అచ్చం భౌతిక శరీరంతో ఉన్నట్లే ఉంది. నేను ఆశ్చర్యపడ్డాను. గురుదేవులు అన్నారు, నేనే కేశవ. నా చితాభస్మం అణువులు కలిసి ఈ రూపం దాల్చాయి. ఇది నా భస్మ రూపం. గృహస్థుగా నేను చేయవలసిన పని అయిపోయింది. అయినా భౌతిక ప్రపంచాన్ని, భూలోకాన్ని వదిలి వెళ్ళడం లేదు. కొంతకాలం హిమాలయాల్లో పరమగురువులతో కలిసి ఉంటాను. బాబాజీతో కలిసి ధ్యానం చేసుకోవాలి అని అంతర్ధానమయ్యారు గురుదేవులు. నేను హరిద్వార్ వెళ్ళిపోయాను. నా వెంట గురుదేవుల చితాభస్మం తీసుకువెళ్ళాను. పంచానన భట్టాచార్యకు
గురుదేవ్ లాహిరి మహాశయ భస్మరూప దర్శనం ఇచ్చారు. ఆయన ఆ వివరణ ఇలా చెప్పారు. శ్రీ గురుదేవులకు కాశీలో అంత్యక్రియలు జరిగిన రోజున ఇక్కడ కలకత్తాలో గురుదేవులు నాకు దర్శనమిచ్చారు. స్వామి ప్రణవానంద అన్నారు, నేను రాంచీ ఆశ్రమంలో ఉన్నాను. 3 రోజుల ముందు నాకు ఉత్తరం వచ్చింది. వెంటనే బెనారస్ రమ్మని. పనుల వల్ల వెంటనే బయలుదేరలేకపోయాను. 3వ రోజున బయలుదేరుతుండగా నా గదిలో గురువుగారు ప్రత్యక్షమయ్యారు. ఎందుకా తొందర? నేనక్కడ లేను, వెళ్ళినా నన్ను చూడలేవు అన్నారు. బిగ్గరగా ఏడ్చేశాను. ఇక గురువుగారిని భౌతికంగా చూడలేను కదా అన్న బాధ, దిగులు. మాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి ఓదార్చారు. నన్ను ముట్టుకు, మామూలుగానే ఉన్నాను కదా, విచారించుకో, ఇక్కడ నీతోనే ఉంటా. లాహిరి మహాశయ భౌతిక శరీరానికి అగ్ని సంస్కారం జరిగిన రోజున 3 చోట్ల ముగ్గురికి దర్శనమిచ్చారు. మహాత్ములను మృత్యువు కాటువేయదు. సమాధులు పుణ్యాత్ముల్ని నిలువరించవు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి కాస్త నిలదొక్కున్న తర్వాత అమెరికా భారత్ వైపు చూసింది. భారతం అమెరికా వైపు ఆబగా చూడసాగింది. మన వారికి అమెరికా ద్వారాలు తెరుచుకున్నాయి. అమెరికా వెళ్ళి పెద్ద చదువులు చదవడం, ఉద్యోగాలు చేయడం, అక్కడ స్థిరపడడం లాంటి వ్యసనాలు పెరిగాయి. డాలర్ కలలు కనడం, డాలర్ స్వర్గంలో విహరించడం యువతికి పరమావధి. అంతకు 60 సంవత్సరాల ముందుగానే స్వామి వివేకానంద అమెరికా యాత్ర చేసి భారతీయ ఔన్నత్యాన్ని పరిచయం చేసి వచ్చారు. నేటి యువతీ యువకుల కన్నా చాలా ముందుగానే స్వామీజీలు అమెరికా బాట పట్టారు. రామకృష్ణ మిషన్, హరికృష్ణ ఉద్యమం చాలా శాఖలు తెరిచాయి. యోగానంద, మహర్షి మహేష్ యోగి, జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, ఇంకా ఎందరెందరో వీసాలు సంపాదించి అక్కడ శాశ్వత ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శ్రీ యోగానందకు చిన్నతనం నుండి సన్యాసి కావాలన్న మోజు, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలన్న కోరిక. యుక్తేశ్వర శిష్యరికం చేసినా అప్పట్లో అవి నెరవేరలేదు. యోగానందను డిగ్రీ చదివించి అమెరికా పంపాలన్నది యుక్తేశ్వరజీ ఆంతర్యం. రాంచీలో ఉండే రోజుల్లో యోగానంద ధ్యానం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది కాదు. పిల్లకాయల అల్లరి. సామాను గదిలో బస్తాలు, డబ్బాల సందులో ఎవరికీ కనిపించకుండా కూర్చుని ధ్యానం చేసుకునేవాడు. అప్పుడే కళల్లో అమెరికా కనిపించింది. కళ్ళ ముందు అమెరికన్లు తిరిగేవారు. కళల్లో కనిపించే మొహాలన్నీ తనకు ఏ జన్మలోనో పరిచయమైన మొహాలే అనిపించేవి. అమెరికాతో తనకు పూర్వజన్మ బంధం ఏదో ఉండేదని యోగానంద గట్టి విశ్వాసం. ఒక రోజున అలా ఒంటరిగా కూర్చొని అమెరికన్ ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒక కుర్రవాడు లోపలికొచ్చాడు. కళ చెదిరిపోయింది. వెంటనే కళ్ళు తెరిచి రా బిమల్ అని అతన్ని పిలిచాడు. నీకో శుభవార్త చెప్పనా, భగవంతుడు నన్ను అమెరికా రమ్మని పిలుస్తున్నాడు అన్నాడు. అమెరికానా అన్నాడు ఆశ్చర్యపోతూ. అదొక చంద్రమండలం అన్నంత ఉత్కంఠ. అమెరికా వెళ్ళడం అంటే స్వర్గం వెళ్ళినట్లే. అవును, అమెరికా. కొలంబస్ కనిపెట్టిన అమెరికా. ఇండియా అనే భ్రమతో కొలంబస్ కాలుమోపిన అమెరికా. అమెరికాకు ఇండియాకు ఏదో ఆధ్యాత్మిక అనుబంధం ఉందని నాకు అనిపిస్తోంది బిమల్. బిమల్ ఒక్క పరుగు తీసి ఆశ్రమవాసులందరికీ ఈ వార్త అందించాడు. గుప్పుమంది వార్త. యోగానంద అందరినీ సమావేశపరిచి రహస్యంగా చెప్పాడు. అమెరికా వెళ్ళడం నా స్వంత కోరిక కాదు, జ్ఞానావతార్ లాహిరి మహాశయ సంకల్పం ఇది. మన గురువుగారు యుక్తేశ్వరజీ ఆశయం కూడా అదే. నేను అమెరికా వెళ్ళడం అంటూ జరిగితే అదే నా గురుదక్షిణ అవుతుంది అన్నారు యోగానంద. చిన్న గురువుగారు యోగానంద అమెరికా వెళుతున్నందుకు ఆశ్రమంలో అందరూ సంతోషించారు. తమని ఆశ్రమాన్ని వదిలిపోతున్నందుకు చాలా బాధపడ్డారు. కలకత్తా చేరిన మరునాడే తన కల నిజమైంది. అమెరికా నుండి కాంగ్రెస్ ఆఫ్ రిలీజియన్ లిబరల్స్ నుంచి భారత ప్రతినిధిగా యోగానందకు ఆహ్వానం అందింది. వెంటనే శ్రీరాంపూర్ వెళ్ళి యుక్తేశ్వర గురువుగారికి తెలియజేశాడు. గురువుగారి ఆశీస్సులు లేనిదే పని కాదు. లోగడ హిమాలయాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన అడ్డుకున్నారు. అప్పుడు యుక్తేశ్వర్ అన్నారు, మంచిది, వెంటనే ఏర్పాట్లు చేసుకో. అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవడం వివేకవంతుల లక్షణం. మనం కోరినప్పుడు అవకాశాలు రావు అన్నారు. యోగానంద్ అన్నారు, నాకు ఉపన్యసించడం చేత కాదు గురూజీ. ఎప్పుడూ వేదికెక్కింది లేదు, అందులోనూ ఇంగ్లీష్లో మాట్లాడాలి. దానికి యుక్తేశ్వర్ ఇలా అన్నారు, వాళ్లకు కావలసింది నీ ఇంగ్లీషు పాండిత్యం కాదు, నీవు చెప్పే విషయం ముఖ్యం, నీవిచ్చే సందేశం ముఖ్యం. భాషలో లొసుగులు ఎవరూ పట్టించుకోరు. అదే విషయం తండ్రి గారికి చెప్పగానే ఆయన నీళ్లు నమిలారు. అమెరికా ఎట్లా పెడతావయ్యా, డబ్బెవరిస్తారు అన్నారు తండ్రి గారు. వద్దనలేదు, అదే 10,000 అనుకున్నారు యోగానంద.
అవకాశం కల్పించిన దైవం డబ్బు సమకూర్చకపోదు పితాజీ, భగవంతుడు మీకే ఆ బుద్ధి పుట్టించవచ్చు కదా అన్నారు యోగానంద. అదేం కుదరదు అన్నారే గాని మరునాటికల్లా ప్రయాణ ఖర్చులకు అక్కడ ఉండడానికి అవసరమైన మొత్తం చెక్ ఇచ్చారు. ఈ డబ్బు నీకు తండ్రిగా ఇవ్వడం లేదు, లాహిరి మహాశయ శిష్యుడిగా ఇస్తున్నాను, గుర్తుంచుకో, ఇది గురువాజ్ఞ. నిజంగానే భగవతి చరణ్కు ఆ బుద్ధి కలిగించింది లాహిరియే కావచ్చు, భగవంతుడే అయి ఉండవచ్చు. ఈ జన్మలో మనం మళ్ళీ కలవలేమేమో ముకుందా అని ఆయన కళ్ళు తుడుచుకున్నారు. లేదు, మనం కలుస్తాం నాన్నగారు అని తండ్రి గారిని ఓదార్చాడు యోగానంద. చికాగా ఉండి ఒకరోజు ఉదయం తీవ్రంగా ధ్యానం చేశాడు. భౌతిక స్పృహ పోయింది. భగవంతుడు ప్రత్యక్షమై తనకు మార్గం చూపించాలన్న పట్టుదల. ఎవరో గది తలుపు తట్టారు. తనే వెళ్ళి తలుపు తెరిచాడు. ఒక యువ సన్యాసి లోపలికొచ్చాడు. ఆయనలో బాబా పోలికలున్నాయి. లాహిరిలాగా అనిపించాడు. ఆయన యోగానంద మనసు గ్రహించి, అవును నేనే, భగవంతుడు నీ ఆవేదన గుర్తించి నన్ను పంపాడు. గురువుగారి పైన భారం వేసి అమెరికా బయలుదేరు, అనుమానాలు వర్జించు అన్నారు బాబా. కృతజ్ఞతగా బాబాకు నమస్కరించాడు. బాబా వెడుతుండగా వెంట పరిగెత్తాడు యోగానంద. వద్దు, నా వెంట రాకు, నేను నీకు అందను. బాబా, నన్ను మీ వెంట రానివ్వండి బాబా అన్నాడు యోగానంద. వద్దు, నీ దారి అటు, ఇది నా దారి. ఆ వచ్చింది వెళ్ళింది నిజంగా బాబాయేనా? అనుమానం యోగానందకు. ప్రయాణమై వెళ్లే రోజున యుక్తేశ్వర సలహా చెప్పారు. ఇకపైన నీవు ఒక హిందువుని మర్చిపోవాలి, అమెరికాలో అమెరికన్లా జీవించాలి అని. అది 1920 ఆగస్టు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి కొద్ది నెలలైంది. యుద్ధం తర్వాత బయలుదేరిన మొదటి పాసింజర్ షిప్ ది సిటీ ఆఫ్ స్పార్టా అది బయలుదేరింది. 2 నెలలు సముద్రం మీద ప్రయాణం. నౌకలో ఒక అమెరికన్ స్వామిని గుర్తించి, మీరు స్వామి యోగానంద కదూ అని పరిచయం చేసుకున్నాడు. కాలక్షేపంగా ఒక గురువారం రాత్రి షిప్ ప్రయాణికులకు యోగానంద ప్రసంగం ఏర్పాటు చేశాడు. జీవన సంగ్రామంలో పోరాటం అనేది ప్రసంగాంశం. వాస్తవానికి తనే జీవన పోరాటానికి సిద్ధపడ్డాడు. ఏం మాట్లాడగలడు? తనకేం తెలుసు జీవితం గురించి, మనిషి జీవన సమస్యల గురించి? గురువారం రాత్రి మాట్లాడడానికి నిలబడ్డాక నోట మాట రాలేదు. అతని అవస్థ చూసి అందరూ నవ్వారు. కళ్ళు మూసుకుని మాస్టర్ని ప్రార్థించాడు. ప్రారంభించు, నీవు మాట్లాడగలవు అని అంతరవాణి వినిపించింది. 45 నిమిషాలు తడబాటు లేకుండా ప్రసంగించారు. అది ప్రసంగమా ఏమో తెలియదు. ఏం మాట్లాడింది తనకే గుర్తులేదు. శ్రోతలు సంతోషంతో కరతలాధ్వనుడు చేసినప్పుడు స్పృహలోకి వచ్చాడు. ఆ ప్రసంగం ప్రభావంతో అమెరికా వెళ్ళిన తర్వాత చాలా ప్రాంతాల నుండి, సంస్థల నుండి ఆహ్వానాలు అందాయి. ఏం మాట్లాడింది తనకైతే గుర్తులేదు. తెలియదు కానీ అమెరికన్లను మాత్రం బాగా అలరించింది తన ప్రసంగం. సెప్టెంబర్ చివరన సిటీ ఆఫ్ స్పార్టా బోస్టన్ తీరం చేరింది. 1920 అక్టోబర్ 6న బోస్టన్లో ప్రారంభోపన్యాసం అద్భుత విజయం. యూనిటేరియన్ అసోసియేషన్ సెక్రటరీ యోగానంద ప్రసంగానికి బాగా స్పందించాడు. రామ్జీ బ్రహ్మచర్యాశ్రమం నుంచి వచ్చిన స్వామి యోగానంద సభకు వారు శుభాకాంక్షలు అందజేశారు. ది సైన్స్ ఆఫ్ రిలీజియన్ గురించి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆయన విసమ్మతం గురించి చెప్పారు. ఆచారాలు, సంప్రదాయాలు ఒక్కటిగా ఉండకపోయినా అన్ని మతాల లక్ష్యం ఒక్కటేనని ఆమోదించవచ్చు. ఆ అభినందన వల్ల మరో 3 ఏళ్ల పాటు అమెరికా వదలడానికి వీలు కలగలేదు. బోస్టన్లోనే చాలా చోట్ల ప్రసంగించారు. అప్పుడు సాంగ్స్ ఆఫ్ ది సోల్ అనే కవితల పుస్తకం రాయడం జరిగింది. 1925లో లాస్ ఏంజల్స్లోని మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్లో తమ సంస్థ కార్యాలయం ప్రారంభించారు. అక్కడ కాశ్మీర్ అందాన్ని చూపించారు. 1929లో విస్పర్స్ ఫ్రమ్ ఎటర్నిటీ అనే ప్రార్థనని రాసి ప్రచురించారు. 15 సంవత్సరాలు ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం కలగలేదు. బహుశా ఆ అవసరము రాలేదు. 1935లో గురుదేవ్ యుక్తేశ్వర సందేశం వినిపించింది. రా యోగి, ఇండియాకి తిరిగిరా. ఇంతకాలం నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నా జీవిత నౌక ఆవల తీరం చేరబోతోంది అని. ఉలిక్కిపడ్డారు పరమహంస. ఇండియా జ్ఞాపకం వచ్చింది. గురువుగారు రమ్మని పిలుస్తున్నారు. వెళ్ళక తప్పదు. ధ్యాన సమయంలో అదే సందేశం, గురి తప్పదు. తను అందుకున్న సందేశం గురించి యోగమిత్రుడు జేమ్స్ జెనిన్కు చెప్పాడు.
అతను యోగంలో పూర్ణత్వం సంపాదిస్తున్న అమెరికన్ శిష్యుడు. అతను వెంటనే యోగానంద గారి ప్రయాణం ఏర్పాట్లు చేశాడు. యూరోప్ మీదుగా ఇండియాకు ప్రయాణం. స్వామి ప్రయాణమై వెళ్ళిపోతుంటే అమెరికన్ శిష్యులు బెంగపడ్డారు. నేను మళ్ళీ వస్తాను, ఎప్పటికీ అమెరికా మర్చిపోను అని వారిని ఊరడించారు. 1935 జూన్ 9న న్యూయార్క్ నుంచి బయలుదేరారు. సెక్రటరీ రిచర్డ్ రీచ్, ఒక మహిళ సినీ నటి మిస్ ఎట్టి బ్లేడ్స్ తోడుగా వచ్చారు. సముద్ర ప్రయాణం. లండన్లో కాన్స్టన్ హాల్లో ఆధ్యాత్మిక ప్రసంగం. సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ లండన్ శ్రోతలకు స్వామీజీని పరిచయం చేశాడు. స్కాట్లాండ్ మీదుగా బవేరియా ప్రయాణం. అక్కడ ఒక కేథలిక్ యోగిని తెరీసాను చూడాలని సంకల్పం. ఎక్కడ యోగులు, ధ్యానులు, తాపసులు ఉన్నారని తెలిసినా వెళ్ళి వారిని కలుసుకోవడం, మాట్లాడడం చిన్నతనం నుండి యోగానందకి ఇష్టం. 1935 జూలై 16న తెరీసాని దర్శించారు. ఆమె ఉండేది చిన్నపల్లె. 1935 ఆగస్టు 22న రాజపుటానా నౌక బొంబాయి రేవుకు చేరింది. 15 సంవత్సరాల తర్వాత స్వామి యోగానంద మాతృగడ్డపైన అడుగుపెట్టారు. మిత్రులు, అభిమానులు 100 మంది స్వాగతం చెప్పారు. పూలమాలలు వేసి అభిమానం వ్యక్తం చేసి తాజ్మహల్ హోటల్కి తీసుకువెళ్లారు. అక్కడ ఒక సూట్ బుక్ చేశారు. స్వామివారి కోసం పత్రికల రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు ఎందరో వచ్చారు. స్వామి యోగానందకు బొంబాయితో పరిచయం లేదు. బొంబాయిని చూసి ఇది కాలిఫోర్నియా కాదు కదా అనుకున్నారు. ఆకాశ హార్మియాలు, విశాల సుందర వీధులు, కార్లు, టంగాలు, పార్కులు, అచ్చం అమెరికా నాగరికత ఉట్టిపడుతోంది. తనకు తెలిసిన కలకత్తా ఇంత నాగరికం కాదు. అక్కడ పాశ్చాత్య పోకళ్ళు లేవు. ఎంత నాగరికత, పాశ్చాత్య సంస్కృతి కన్నులు పండుగగా ఉన్న మనసు కలకత్తా వైపు లాగుతోంది. ఎప్పుడెప్పుడు కలకత్తా చేరుకుందామా అన్న ఆరాటం, జన్మభూమిపై మమత. వెంటనే రైలులో కలకత్తా బయలుదేరారు. హౌరా స్టేషన్ జనంతో కిటకిటలాడుతోంది. అసలే ప్రయాణికుల రద్దీ. స్వామి యోగానందను స్వాగతించడానికి వేల సంఖ్యలో జనం వచ్చారు. రైలులోంచి దిగడమే కష్టమైంది. కాసిం బజార్ యువరాజు, స్వామి సోదరుడు విష్ణు ముందుగా స్వాగతం పలికారు. తర్వాత మేళతాళాలతో ఊరేగింపు. కారులు, మోటార్ సైకిళ్లు లెక్కలేనన్ని. యోగానందను ఆయనతో వచ్చిన మిస్ బ్లెచ్ని, రిట్ని పూలమాలలతో ముంచెత్తారు. ఈ సంస్కృతి, ఈ సంబరం అమెరికాలో కనిపించదు. ముందుగా తండ్రి గారి దర్శనానికి బయలుదేరాడు. భగవతి చరణ్ చాలా వృద్ధుడయ్యాడు. యోగానందుని చూసిన సంతోషంలో, ఉద్వేగంలో మాట్లాడలేకపోయారు. 15 సంవత్సరాల తర్వాత కలవడం, స్వర్గానికి వెళ్ళిన మనిషి తిరిగి వచ్చినంత ఆనందం. అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బంధువులు అందరూ వచ్చారు. ఇల్లు నిండిపోయింది. అందరి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. స్వామిని చూడగానే మన ముకుంద ఎంత ఎదిగిపోయాడు అనుకున్నారు. తరువాత గురు యుక్తేశ్వర్ను కలవడానికి అమెరికన్ శిష్యులతో బయలుదేరారు. ముందు యోగానంద, వెనక తెల్ల శిష్యులు. యుక్తేశ్వర్ను చూడగానే ఆయనకు పాదాభివందనం చేశారు. గురువు పాదాలపైన తల ఆంచి కన్నీటితో అభిషేకించాడు. యుక్తేశ్వర్ యోగానంద భుజాలు పట్టి లేవదీశారు. ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటలు లేవు. మౌన దృక్కులే సంభాషణ. యుక్తేశ్వర్ పంచెకట్టి లాల్చి వేసుకుని ఉన్నారు. కాషాయ రంగు మాసిపోయింది. ఆశ్రమంలో కళలేదు. ఆలన పాలన ఉన్నట్లు లేదు. గదిలో లాహిరి ఫోటో పక్కన పోస్టర్లో యోగానంద మొదటి ప్రసంగం నాటి ఫోటో కనిపించాయి. యోగానంద వెంట వచ్చిన అమెరికన్ శిష్యుల్ని చూసి యుక్తేశ్వర్ ఎంతో సంతోషించారు. గురువుగారు ఉపయోగించే పులి చర్మం చిరిగిపోయి ఉండడం గమనించారు యోగానంద. హాలులో కొత్త కార్పెట్లు వేయిద్దాం గురూజీ అన్నారు యోగానంద. ఎవరి కోసం, ఎందుకోసం? నాకు ఈ పులి చర్మం చాలు. బయటవారు ఎవరూ రావడం లేదు. నాకు ప్రపంచంతో పని లేదు. యోగి, ప్రపంచానికి నా అవసరం తీరిపోయింది అని యుక్తేశ్వర్ బాధపడ్డారు. రామ్చీల పరిస్థితి బాగోలేదు. ఆశ్రమంలో ఉన్నవారి మొహాల్లో ఆనందం, జీవకళ లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేక తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఏమి యోగం చేస్తారు ఎవరైనా? అమెరికాలో ఉన్నంతకాలం తనకు ఈ ఆశ్రమం గురించి ఆలోచనే రాలేదు. ఎంత పొరపాటు అనుకున్నారు యోగానంద. రాంచీలో ఒక వారం రోజులున్నారు. అంతలో కలకత్తాలో ఉపన్యాసాలకు ఆహ్వానాలు వెల్లువెత్తాయి. ఆ వారం రోజుల్లో అమెరికన్ శిష్యుల నుంచి చాలా విరాళాలు ఏర్పాటు చేశారు. ఒక్క నెల రోజుల్లో రాంచీ ఆశ్రమానికి కొత్త కళ వచ్చింది. దక్షిణేశ్వర్లో 1938 యోగద సత్సంగం ఏర్పడ్డది. అమెరికాలోని ఎస్ఆర్ఎఫ్ మాదిరి ఎస్ఆర్ఎఫ్ సంస్థలు ఇక్కడ రూపుదిద్దుకోసాగి. యుక్తేశ్వర్ చాలా చిక్కిపోయారు. యోగానంద వచ్చిన ఆనందం ఒక పక్క, మరో పక్క తెలియని చీకట్లు ముసురుకున్నట్లు తెలుస్తోంది. ఒకరోజున యోగానంద యుక్తేశ్వర్ని చూడడానికి వచ్చారు ఒంటరిగా.
గురూజీ, ఈరోజు ఒంటరిగా దొరికారు అన్నారు సంతోషంగా. నేను ఎప్పుడూ ఒంటరినే యోగి. ఏమిటి విషయం? ఏదైనా అడగదలుచుకున్నావా అన్నారు. అవును గురుదేవా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా అయోమయంగా ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది, కలలాగానూ ఉంది. చిన్న హై స్కూల్ విద్యార్థిగా మీ వద్దకు వచ్చాను. మీ దయ వల్ల పెద్దవాణ్ణైనా జీవితం చాలా దూరం సాగిపోయింది. ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. నాకు కాస్త జుత్తు తెల్లబడుతోంది గురూజీ. నాటికి నేటికి నా మీద మీ ఆదరణ, ఆప్యాయత చెక్కు చెదరలేదు. నేను నిజంగా అదృష్టవంతుని గురూజీ. మీరు అప్పటిలా ఇప్పుడు నన్ను అభిమానిస్తున్నారా గురుదేవా అడిగారు యోగానంద. యుక్తేశ్వర్ తలవంచుకొని మౌనం వహించారు. నిన్నుగాక ఇంకెవరిని ప్రేమిస్తాను యోగి అనలేదు. అది యోగానంద ఆశించిన సమాధానం. మళ్ళీ ప్రశ్నించారు యోగానంద. ఈసారి గురూజీ అన్నారు, నీ హృదయాన్నడుగు యోగి, ఆ ప్రశ్న సమాధానం చెబుతుంది. రెండు వైపులా సమంగా ఉంటేనే అది ప్రేమ అవుతుంది. నాకు తెలుసు గురూజీ మీ ప్రేమ. ఆ మాట మీ నోటి వెంట వినాలని అన్నారు యోగానంద. యోగి, మా పెళ్ళైన కొత్తలో ఒక అబ్బాయి పుట్టాలని, వాడు ప్రయోజకుడై నా అంతటి వాడు కావాలని ఆశించాను. తర్వాత నీవు నా జీవిత ప్రాంగణంలో అడుగుపెట్టావు. నాకు కొడుకు లేడన్న బెంగ తీరిపోయింది. నీలోనే కొడుకును చూసుకున్నాను అంటూ ఉన్న యుక్తేశ్వర కళ్ళ నుంచి 2 కన్నీటి బుట్లు రాలాయి. యోగానంద, నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకు నీకు ఈ అనుమానం? యోగిలైన శిష్యుల్ని ఏ గురువు అలక్ష్యం చేయడు. చాలు గురూజీ, ఆ మాట చాలు. అది స్వర్గం కన్నా విలువైంది, అమృతం కన్నా రుచికరమైంది అన్నారు యోగానంద. మాస్టర్ ఏది బహిరంగంగా చెప్పరు, మాటలు అతి పొదుపుగా వాడతారు. డిసెంబర్ చివరన శ్రీరాంపూర్ ఆశ్రమంలో వార్షికోత్సవాలు జరిగాయి. యుక్తేశ్వర శిష్యులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. విందులు, వినోదాలు, ధ్యానాలు, భోజనాలు. యోగానంద, నువ్వు ఈరోజు ఇంగ్లీష్లో ప్రసంగించాలి అన్నారు గురువుగారు. గురువుగారు ముందు ప్రసంగించడమా? నౌకలో మొదటిసారి ఇంగ్లీష్లో ప్రసంగించిన విషయం జ్ఞప్తికొచ్చింది. అప్పుడు తన నోటి ద్వారా పలికించింది గురువుగారు. అమెరికాలో ఎన్ని ప్రసంగాలు చేసినా గురుస్మరణ ఉండేది. ఆ రోజున ఎలాగో ప్రసంగించాలనిపించాడు. అది గురువుగారు తనకు పెట్టిన పరీక్ష, తన గురుదక్షిణ. అందరూ వెళ్ళిపోయిన తర్వాత యుక్తేశ్వర్ యోగానందను తన గదికి పిలిపించి, యోగి, ఇప్పుడు నీవు కలకత్తా పెడుతున్నావు కదా, రేపొకసారి రాగలవా అన్నారు. మర్నాడు మధ్యాహ్నం యుక్తేశ్వర్ ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు చెప్పారు, భూమిపైన నేను అవతరించిన పని అయిపోయింది యోగి. మిగిలిన పని పూర్తి చేసే బాధ్యత నీది. మాస్టర్ కళ్ళలో తడి కనిపించింది. పూరి ఆశ్రమం బాధ్యత ఇంకెవరికైనా ఇవ్వు. అంతా నీ చేతుల్లో పెడుతున్నాను. నీదే భారం, బాధ్యత. నీవు నా జీవితాన్ని, ఆశయాలను ఆనంద తీరాలకు చేర్చగలవని నా నమ్మకం అన్నారు నిర్వేదంతో. యోగానంద కన్నీటితో గురువు పాదాలను అభిషేకించారు. తర్వాత ఆశ్రమం గురించి, ఆస్తుల గురించి వివరించారు. కిడ్డర్పూర్ వెళ్ళవలసిన పనుంది గాని వెళ్ళను అంటూ వణికిపోసాగారు. అలా అనకండి గురూజీ, మీకేం కాదు అన్నారు యోగానంద. యుక్తేశ్వర్ 81వ జన్మదినోత్సవం రోజు ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడిపారు. ఈ నెలలో కుంభమేళా వస్తుంది గురూజీ అన్నారు యోగానంద. రాణి, నీకు వెళ్ళాలనుంటే వెళ్ళిరా. నిజానికి పంపాలని తనకు మనసులో లేదు. తన పరిస్థితిని బట్టి యోగానంద దగ్గర ఉంటే బాగుండునని లోపలుంది. కానీ తన కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేదు. ఏది ఎలా జరగాలో అది జరుగుతుంది. ఎవరు ఉండి చేసేదేముంది? వచ్చిన మృత్యువును పొమ్మనగలరా? రాకుండా ఆపగలరా? ఒకసారి కుంభమేళాలోనే బాబా దర్శనమైంది. ఈసారి బాబా దర్శనం అవుతుందేమోనని యోగానంద మనసులో ఆశ, ఆలోచన. నీకు బాబాజీ కనిపించకపోవచ్చు అని యుక్తేశ్వర్ కళ్ళు మూసుకున్నారు. మర్నాడు యోగానంద బృందం అలహాబాద్ చేరుకున్నారు. జనం 20 లక్షల మంది వచ్చారు. సాధువులు, సన్యాసులు, బైరాగులు. ఇసుక వేస్తే రాలన్నట్లు కిక్కిరిసిపోయారు త్రివేణిలో. అంతమందిలో ఎక్కడ బాబాజీ, ఎక్కడని వెతకాలి? 2వ రోజు సంప్రదాయం ప్రకారం సాధు దర్శన కార్యక్రమం పెట్టుకున్నారు. అక్కడ ఒక ఆశ్రమంలో ఒక సాధువును దర్శించారు. ఆయన 9 సంవత్సరాలుగా మౌన దీక్షలో ఉన్నారట. అక్కడే ఒక అందస్వామి ఉన్నారు. ఆయనకు కళ్ళు లేకపోయినా, చూపు లేకపోయినా జ్ఞాన నేత్రంతో చూస్తాడట. ఆయనను ప్రజ్ఞాచక్షు అంటారు. లాహిర్ మహాశయ శిష్యులలో ఎన్నదగినవాడు స్వామి కేశవానంద. ఆయన బృందావనంలో కాత్యాయని మఠం నెలకొల్పుతున్నాడు. ఆశ్రమం ఒక మంచి భవనం. పెద్ద పెద్ద స్తంభాలు, ఎత్తైన గోడలు, చుట్టూ పెద్ద తోట.
యోగానంద శిష్య బృందాన్ని సాదరంగా ఆహ్వానించారు కేశవానంద. ఆశ్రమం హాలులో గోడపైన లాహిరి ఫోటో ఉంది. స్వామీజీ, మీ గురించి తెలుసుకోవచ్చా, అభ్యంతరం లేకపోతే అడిగారు యోగానంద. ఏముంది చెప్పడానికి, మీ వంటి వారు తెలుసుకోదగ్గ విశేషాలు ఏముంటాయి స్వామి? నాకు బయట ప్రపంచంతో సంబంధం లేదు. జీవితం మొత్తం హిమాలయాల్లో ఏకాంతవాసమే. కాలినడకన ఎంతో తిరిగాను. హరిద్వార్ వద్ద చిన్న ఆశ్రమం నెలకొల్పాను. చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడ పాముల భయం వల్ల ఎవరూ వచ్చేవారు కాదు. ఒకసారి గంగానదికి వరదలొచ్చి నా ఆశ్రమం కొట్టుకుపోయింది. నా శిష్యులు ఈ బృందావనం రప్పించారు. పర్వతాలపైన తాపసులకు పులులు, సింహాలు ఎదురవుతూ ఉంటాయి. నాకు ఒకసారి అడవిలో ఒక పులి ఎదురైంది. దాని కళ్ళలోకి తీక్షణంగా చూశాను. అది నా వైపు చూచి రాయిలా బిగుసుకుపోయింది. కదల్లేదు. అప్పుడప్పుడు బెనారస్ వెళ్ళి గురువుగారిని దర్శిస్తాను. గురువుగారు నాపైన జోక్ వేశారు. నీ అరికాలలో సుడింది కేశవ, తెగ తిరుగుతుంటావు అని. నేను ఎప్పుడు తలుచుకున్నా లాహిరి మహాశయ నాకు దర్శనమిస్తారు. అన్నట్లు యోగానందజీ, నీకు సందేశం ఉంది అన్నారు కేశవానంద. చెప్పండి స్వామి. గత సంవత్సరం బదిలీ సమీపంలో తిరుగుతుండగా సమీపంలో ఒక పెద్ద గుహ కనిపించింది. లోపల అగ్నిహోత్రం ఉంది. లోపలికి వెళ్ళి నెగడి దగ్గర కూర్చున్నాను చలికి. కేశవ, నువ్వేనా అన్న మాటలు వినబడ్డాయి. వెనక తిరిగి చూశాను. బాబాజీ, నిన్ను నేనే రప్పించాను కేశవ. అందుకే దారి తప్పి ఈ గుహలోకి వచ్చావు. యోగానంద అమెరికా నుంచి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఇటుగా వస్తాడు. ఈసారి అతన్ని కలవడం వీలు పడదు. ఈ విషయం అతనికి చెప్పు. అతన్ని నీ దగ్గరకు పంపుతాలే. బాబాజీకి అన్నీ తెలుసు. కుంభమేళాలో ఎంత గాలించినా బాబాజీ దర్శనం కాలేదు. తిరిగి కలకత్తా చేరుకున్నారు యోగానంద బృందం. వెంటనే యుక్తేశ్వర్ని చూడాలని మనసైంది. శ్రీరాంపూర్ వెళ్ళి విచారించగా పూరి వెళ్లారని, అక్కడే ఉంటున్నారని తెలిసింది. పూరి అంటే 300 మైళ్ళ ప్రయాణం. అంతలో ఒక టెలిగ్రామ్. కలకత్తాలో చంద్రరాయ్ చౌదరి పేరునొచ్చింది. వెంటనే పూరి రండి అని. ఈ వార్త తెలియగానే యోగానంద కుప్పకూలినట్లు పడిపోయారు. తండ్రి గారి ఇంటి నుంచి బయలుదేరిపోతుండగా అంతర్వాణి హెచ్చరిక. ఈ రాత్రి పూరి వెళ్ళవద్దు. వెళ్ళినా ప్రయోజనం లేదు. ఆ రోజు ప్రయాణం విరమించుకున్నారు. మర్నాడు సాయంత్రం 7 గంటల బండికి బయలుదేరిపోతుండగా ఆకాశంలో నల్ల మబ్బులు కమ్మి చీకటైంది. అదే సమయంలో అంటే 1936 మార్చ్ సాయంత్రం 7 గంటలకు యుక్తేశ్వర్జీ సిద్ధి పొందారు. రైలు పూరి చేరుతుండగా యుక్తేశ్వర్ సూక్ష్మ శరీరం యోగానందకు దర్శనమిచ్చింది. పూరిలో రైలు దిగి వస్తుండగా ఎవరో అపరిచితుడు దగ్గరగా వచ్చి మాస్టర్ గారు పోయారు అని చెప్పి వెళ్ళిపోయాడు. బరువు గుండెతో ఆశ్రమంలో అడుగుపెట్టారు. సరాసరి గురుగారి గదికి వెళ్ళారు. అక్కడ పద్మాసనంలో కూర్చొని యుక్తేశ్వర్ సజీవమూర్తిగా దర్శనమిచ్చారు. బెంగాల్ సింహం వెళ్ళిపోయింది. స్వామి యుక్తేశ్వరజీ, స్వామి యుక్తేశ్వరజీ. మార్చి 10న అంత్యక్రియలు జరిగాయి. ఒక మహాత్ముడు మరణించిన ప్రతిసారి భారతీయ ఆధ్యాత్మిక తేజస్సు కాస్త తగ్గుతుంది. మరొక మహాత్ముడు తయారవుతాడు. భారతీయ ఆత్మ వర్చస్సు ఎప్పటికీ తరగదు. ఒక మహాయోగి వెలిగించిన జ్ఞానజ్యోతి మరెన్నో దీపాలను వెలిగిస్తూ ఉంటుంది. స్వామి యుక్తేశ్వరజీ, స్వామి యుక్తేశ్వరజీ, స్వామి యుక్తేశ్వరజీ, స్వామి. ఎప్పటికీ ఆ ప్రకాశం తగ్గదు. అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. మధ్యలో కొంతకాలం మసక చీకటి తప్పదు. అయినా చంద్రకాంతి ఉంటుంది. ఇది అంతులేని జ్ఞానయాత్రల మహాపథం. యుక్తేశ్వర్ జ్ఞానావతారుడు. మరణం లేని వారు మహాత్ములు. మరణాన్ని జయించిన వారు సద్గురువులు. సద్గురువులు భౌతికంగా కనిపించకపోయినా శిష్యులకు భావ శరీరాలతో, భస్మ శరీరాలతో, సూక్ష్మదేహాలతో దర్శనమిస్తారు. ఇది సత్యం, సత్య వాస్తవం. తన వారి అవసరాలు గుర్తిస్తూ గురువులు సహాయం చేస్తారు, సందేశాలు ఇస్తుంటారు. అయితే వాటిని అందుకోగల వారికే అవి ఉపయోగం.
ఆచరణలో పెట్టగల వారికే అవి ప్రయోజనం. అంటే శిష్యులు సైతం ఆధ్యాత్మికంగా ఎదగాలి, యాస్ట్రల్ స్థాయిలోకి వెళ్ళి వారిని స్థాయిలో దర్శించగలగాలి. గురువు అనుగ్రహం పొందడం అంత సులభం కాదు. స్వామి యోగానంద బొంబాయి రీజెంట్ హోటల్లో దిగారు. గదిలో కూర్చుని విశ్రమిస్తుండగా గది నిండా దివ్యకాంతి నిండింది. ఆ కాంతిలో శ్రీకృష్ణుని దర్శనమైంది. కిటికీలోంచి బయటకు చూశారు. ఆకాశం నిండా కృష్ణ చైతన్యం నిండి ఉంది. తనను శ్రీకృష్ణుడు అనుగ్రహించి ఆశీర్వదించాడు. ఆ నిమిషంలో తిరిగి అమెరికా వెళ్లాలన్న ఆలోచన కలిగింది. ఇక్కడి పరిస్థితులను బట్టి కొంతకాలం ఎలాంటి ఆలోచన కలగలేదు. బొంబాయిలో చేయవలసిన ప్రసంగాలున్నాయి. పూరి, కలకత్తాలలో మరికొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. 1936 జూన్ 19 మధ్యాహ్నం వేళ హోటల్ గదిలో ధ్యానం చేస్తున్నారు యోగానంద. అప్పటికి శ్రీకృష్ణ స్వామి దర్శనమయ్యి వారం గడిచింది. ఏదో దివ్యకాంతి తనను యోగనిధి నుంచి మేలుకొల్పినట్లు ఉలిక్కిపడి లేచారు. బయట ఎండ చల్లగా అనిపించింది. గది వాతావరణం అదోలా మారింది. అది స్వర్గమా, నందనవనమా? ఆశ్చర్యంతో చూస్తుండగా ఎదురుగా గురుదేవులు యుక్తేశ్వర సాక్షాత్కరించారు. ఆయన చిరునవ్వు నవ్వారు. నేనేనని తెలియజెప్పే తనైన మందస్మితం, చిరుదరహాసం. గురువుగారు కనిపించగానే యోగానందకు నమస్కరించడం అలవాటు. ఈసారి నమస్కారం చేయడానికి మనస్కరించలేదు. వెళ్ళి గాఢంగా కౌగిలించుకోవాలనిపించింది. కొంతకాలంగా గురువుగారు లేరన్న దిగులు నిమిషంలో పోయింది. మనసు ప్రశాంతమైంది. మాస్టర్, నన్ను వదిలిపోయారా? నన్ను కుంభమేళాకు ఎందుకు పంపారు? వద్దంటే ఆగిపోయేవాణ్ణి కదా. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను. గురుదేవా, నేను క్షంతవ్యుణ్ణి, క్షమించరు అంటూ యోగానంద ప్రార్థించారు. యుక్తేశ్వర్ అన్నారు, క్షేత్రాలు దర్శించాలన్న మీ కోరిక నేనెందుకు కాదనాలి? ఎందుకు శాసించాలి? బాబా నాకు దర్శనం ప్రసాదించిన క్షేత్రం అది. కొంతసేపే కదా విరామం. ఆ తర్వాత నేను నీ వెంట తిరిగానుగా. నిజంగా మీరైన గురుదేవా ఈ మాట్లాడుతోంది? నా గురువులేనా? పూరిలో సమాధైన శరీరం ఇదేనా గురూజీ? అవును యోగి, అది ఇది రక్తమాంసాలు లేని శరీరం. ఇది దివ్యమైన శరీరం. ఎప్పుడు కోరితే అప్పుడు ఏర్పడే శరీరం. వృద్ధి క్షయాలు లేని శరీరం. వాస్తవానికి ఇది ఏధర్ శరీరం. నీ దృష్టికి భౌతిక శరీరం అనిపిస్తోంది. విశ్వంలో పంచభూతాలలో కలిసిపోయిన అణువుని చేర్చితే ఈ రూపం వస్తుంది. ఇది భౌతిక శరీరానికి అచ్చమైన నకలు. పూరిలో సమాధి ఒక స్వప్నం. ఇది సత్యం. ఈ రూపం నిత్యం. ఇదే సత్యమైన రూపం, శాశ్వతమైన రూపం. ఇదే శాశ్వతత్వాన్ని పొందడం అంటే ఈ రూపాన్ని పొందడమే. నేను తిరిగి రూపం ధరించింది భూమిపైనున్న మీకోసం, మీరు గుర్తించడం కోసం. రూపం లేకపోయినా యాస్ట్రల్ మండలి గుర్తిస్తుంది. వారు ఆత్మదేహులు కదా, ఆత్మల్ని ఇట్టే గుర్తిస్తారు. ఒకనాటికి నీవు అక్కడికి రావలసిందే. యోగపూర్ణులు, పూర్ణమానవులు అక్కడికి చేరుకుంటారు. మరణాన్ని జయించిన మహాత్మా, మీ సందేశం వినాలనుంది అన్నారు యోగానంద. కొంచెం ఆగు, ఎందుగా తొందర? దేనికి తొందర పనికిరాదు అంటూ యుక్తేశ్వర్ ఇలా చెప్పసాగారు. ప్రవక్తలు భూమిపైన అవతరిస్తారు. వారి పని మనుషుల్ని కర్మ విముక్తులు చేయడమే. ఏ అవతార పురుషుడు ఎందరి కర్మల్ని తొలగించాడన్నది ముఖ్యం కాదు. ఆ పని జరుగుతూ ఉండాలి, ఆగిపోకూడదు. పరమాత్మ నన్ను ఆ పని మీదనే ఒక యాస్ట్రల్ లోకానికి పంపాడు. నా లోకం హిరణ్యమయ లోకం, హిరణ్యకాంతులతో నిండిన లోకమది. అక్కడ యోగులు యాస్ట్రల్ శరీరాలతో ఉంటారు. వారికి మిగిలిపోయిన కొన్ని యాస్ట్రల్ కర్మలు ఉంటాయి. వాటిని రహితం చేయడం నా కర్తవ్యం. వారందరూ భూలోకంలో ఉండగా పుణ్యకార్యాలు చేసిన వారు, ఇంతో అంతో తపస్సు చేసిన వారు. మరణం ఆసన్నమైనప్పుడు ఐచ్ఛికంగా శరీరాన్ని వదిలేస్తే యోగం వల్ల కలుగుతుంది. అలాంటి వారు బాధపడరు, భయపడరు. భూలోకంలో కనీసంగానైనా సవికల్ప, నిర్వికల్ప సమాధి అనుభవాలు పొందినవారు హిరణ్యలోకానికి రాలేరు. హిరణ్యలోకం చేరే జీవులందరూ యాస్ట్రల్ లోకాలు దాటి వచ్చిన వారే ఉంటారు. అంటే భూప్రపంచంలో మరణ సమయానికే చాలా కర్మలు రహితం చేసుకుని యోగ విభూతులు పొందిన వారు సరాసరి హిరణ్యలోకం ప్రవేశిస్తారు. అలాంటి వారు భూతలోకాలకు చేరనవసరం ఉండదు. వారికి యాస్ట్రల్ భూమికపైనే కర్మలన్నీ రహితమవుతాయి. కొందరికి సూక్ష్మాతి సూక్ష్మ కర్మలుంటాయి. అవి రహితం కావడానికి యాస్ట్రల్ లోకంలోకి వస్తుంటారు. నా పని అలాంటి ఉన్నతాత్ములకు సహకరించడం. హిరణ్యలోకం చేరేవారంతా మహాత్ములే.
పైలోకాల నుండి తపోలోకాల నుండి పరమ గురుశ్రేణికి చెందిన వారు అప్పుడప్పుడు అక్కడికి వస్తుంటారు. అక్కడ వారికి సహాయపడుతుంటారు. అవసరం లేనిది పరమ గురువులు ఎవరికి దర్శనమివ్వరు. నా ఆత్మ పరమ గురువుల సంకల్పాన్ని గ్రహిస్తుంది. అది మనసు చేసే పని కాదు. అందుకు మాటలు అవసరం ఉండదు. కేవలం ఇన్స్టిట్యూషన్, అంతరుద్బోధ. ఆత్మకు 3 శరీరాలతో సంబంధం ఏర్పడుతుంది. భావ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. మూడింటి మధ్య ఆత్మ సంబంధం ఉంది. భూప్రపంచంలో ఉన్నంతకాలం ఇంద్రియాలకు ప్రాధాన్యత ఉంటుంది. మనిషికి ఇంద్రియాలతో పనుంటుంది. భౌతిక శరీరం వదిలిన తర్వాత ఆత్మ సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయిస్తుంది. అప్పుడు ప్రాణస్పందన మాత్రం ఉంటుంది. శ్వాస అవసరం లేని ప్రాణామయ క్రియ. అది పరమాణువు. అణువుల్ని అణుశక్తిని మించిన శక్తి పరమాణు శక్తిది. నా పని ఉన్నతాత్మల్ని వెతికి పట్టుకుని సూక్ష్మలోకంలో ప్రవేశం కల్పించడం. సూక్ష్మలోకాలు అనేకం. వాటిలో సూక్ష్మ శరీరులుంటారు. వారెవరు భూమి మీద వలె వాహనాలు ఉపయోగించరు. కాళ్లతోనే నడవనవసరం లేదు. ఒక చోటు నుండి మరో చోటుకు వెలుగు కిరణాలపై సాగిపోతుంటారు. ఒక యాస్ట్రల్లోకం నుంచి మరొక యాస్ట్రల్లోకానికి విద్యుత్ కంటే వేగంగా, రేడియో యాక్టివిటీ కంటే సున్నితంగా వెళ్ళిపోతుంటారు. సూక్ష్మ ప్రపంచాలను భూప్రపంచంతో, భౌతికత్వంతో పోల్చకూడదు. సూక్ష్మలోకాలన్నీ వర్ణ తరంగాలు, కాంతుల ఆధారంగా ఏర్పడినవే. అక్కడక్కడ భౌతికత్వం ఉండదు. అంటే బరువు, సాంద్రత, రూపం ఉండవు. అంతా గాలిమయం, కాంతిమయం, తరంగమయం. రోదసిలోవన్నీ కాంతిగోడాలే. అన్నీ అరూపలోకాలే. అన్నీ ఎగిరే బెలూన్లు, ఎగిరే పళ్ళాలా కనిపిస్తాయి. నక్షత్రాల వలె, తారకల వలె మిణుకుమిణుకుమంటూ ఉంటాయి. వాటి తీరుతెన్నులు, సౌర సోయగాలు వాటిలోని సూక్ష్మ శరీరాలకి తెలుస్తాయి. అన్నింటిలో చల్లని చంద్రకాంతులు ప్రవహిస్తాయి. అక్కడ పగళ్ళు రాత్రులు ఉండవు. అంతటా పారదర్శకం. ఆ మహర్లోకం పరమాద్భుతం, అత్యంత సుందరం, స్వచ్ఛం, ప్రశాంతం, విచిత్రం. ఎక్కడ రవంత కల్మషం పంకిలో ఉండదు. పాపం అంటదు. క్రూర జంతువులు, క్రిమికీటకాలు ఏమీ ఉండవు. ఏ ఇతర ప్రాణికి అక్కడ ప్రవేశం లేదు. కర్మరాహిత్యం పొందిన మానవాత్మలే అక్కడికి చేరుతుంటాయి. భూమి మీద 6 ఋతువులుంటాయి. అక్కడ ఒకే ఋతువు, అదే ఆనంద ఋతువు, శాశ్వతమైన వసంతం. అప్పుడప్పుడు కాంతి వర్షాలు, మంచు వర్షాలు వస్తుంటాయి. అవి ఆయా లోకాలలో హరివిలుల వలె రంగులు ప్రవహిస్తాయి. నదుల్లాంటి కాంతి ప్రవాహాలు, క్షీరసాగరాలు, కాంతి తటాకాలు అక్కడి ప్రత్యేకతలు. సూక్ష్మలోకాలలో 2 శ్రేణులున్నాయి. ఒకటి సాధారణం, రెండవది విశిష్టం. సాధారణ సూక్ష్మలోకాల్లో లక్షల కోట్ల మంది సూక్ష్మ శరీరాలు వచ్చి చేరుతుంటారు. ప్రతిరోజు భూలోకంలో మరణించిన వారు అక్కడికొచ్చి చేరుతుంటారు. యోగులు, తాపసులు, పుణ్యపురుషులు సరాసరి హిరణ్య లోకాలకు వస్తుంటారు. అలాంటి వారి సంఖ్య చాలా తక్కువ. పవిత్రాత్మలు స్వేచ్ఛగా ఎక్కడైనా తిరుగుతూ ఉంటాయి. కుటిలాత్మలు ఒక్కచోటనే ఉండిపోతాయి, కదలవు. పైలోకాలలో అంటే ఊర్ధ్వలోకాలలో అవన్నీ ఆశ్రలోకాలు. దివ్య శరీరులు, తేజ శరీరులు, క్షుద్రశక్తులు ఉంటారు. వారిని దేవతలు, దానవులు అంటారు. వారందరూ మానవలోకం నుంచి వచ్చిన వారే. దేవతలు సుందరంగా, ఆకర్షణీయంగా తేజస్తో ఉంటారు. దానవులు భూలోకంలో చెడు పనులు చేసిన కళంకితులు. వారి కళంకాల వల్ల నల్లని రూపం, వికృత రూపం ఏర్పడుతుంది. అవి పోతే వారు దేవతలవుతారు. క్షుద్ర మంత్రాలతో కాలక్షేపం చేసిన మానవులు క్షుద్ర దేవతలుగా మారతారు. వారిది క్షుద్ర ప్రపంచం. వారు ఎప్పుడూ అటు దేవతలకు, ఇటు మంచివారికి హాని చేయాలని చూస్తుంటారు. ఈ దేవదానవ కలహాల వల్లనే మంత్రాలు ఏర్పడ్డాయి. లేకపోతే మనిషికి మంత్రాలతో పని లేదు. మనిషి మనుగడకు కావలసింది మంచితనం, మానవత్వం. సూక్ష్మలోకాలన్నీ ఒకే భగవంతుని సృష్టి అయినా అక్కడి వారు స్వతంత్రించి భగవంతుని ధిక్కరించే స్వభావం కలవారు. మంచిగా మారే అవకాశం సూక్ష్మలోకాలలోనూ ఉంది. యాస్ట్రల్ జీవులు ఎవరి స్వర్గాన్ని వారు సృష్టించుకొని సుఖిస్తూ ఉంటారు. పైకి చూడరు, మార్పు ఆశించరు, సహించరు. భూగోళం ఎప్పుడు అంధకారంలోనే ఉంటుంది. నింగి, నేల, నీరు అన్నీ కల్లోలంగానే ఉంటాయి. మనుషుల మనస్సులు రణ నినాదాలతో హోరెత్తిపోతుంటాయి. మనిషి ప్రశాంతిని కోరడు, ఆత్మ శాంతిని ఆశించదు. సువర్లోకాలలో ఆ అలజడులుండవు. ఎప్పుడూ పరమసుఖంగా, ప్రశాంతంగా ఉంటుంది గనకనే వాటిని స్వర్గాలు అన్నారు. స్వర్గం అంటే తన సుఖాన్ని తాను కల్పించుకోవడం. స్వ సంకల్పంతో సుఖాల్ని సృష్టించుకోవచ్చు. సూక్ష్మలోకవాసులు సర్వస్వతంత్రుడు. ఏ రూపమైనా ధరిస్తారు, ఏ లోకంలోనైనా చరిస్తారు. పరలోకాలలో అంటే పైలోకాలు, సూక్ష్మలోకాలు, యాస్ట్రల్ లోకాలలో అన్ని చోట్ల పిల్లల గొడవ ఉండదు.
ఎవరూ పిల్లలు కావాలని, పిల్లల్ని కనాలని అనుకోరు. ఆనందం కోసం తప్ప సంతానం కోసం ఎవరూ సంసారాలు చెయ్యరు. పై లోకాలలో ఎక్కడా చిన్నపిల్లలు ఉండరు. మహా ముచ్చటపడి సంకల్పం చేస్తే చాలు, అద్భుతమైన పిల్లలు ఆకృతిస్తారు. సరదా తీరగానే అంతర్ధానమైపోతూ ఉంటారు. సూక్ష్మ శరీరాలకు వాతావరణ కాలుష్యం అంటదు. చలి, వాన, ఎండ ఏవి ఉండవు కనుక వాటి బాధ ఉండదు. వారికి మెదడు పనిచేస్తుంది. సహస్ర దళపద్మం వికసించి అందులోంచి కాంతులు బయటకు వస్తాయి. వేణుదండంలోని సుషుమ్న ద్వారా ఆ కాంతి చెట్టలు షట్చక్రాలను ఉద్దీపన చేసి శక్తిని ప్రసారం చేస్తాయి. మంత్రోచ్చారణలకు సూక్ష్మ శరీరాలు స్పందిస్తాయి. ధ్యానంతో వాటి రూపురేఖలు మారిపోతాయి. మంత్రశక్తికి, ధ్యానానికి, యోగానికి యాస్ట్రల్ శరీరాలు తలవంచుతాయి. అందుచేతనే ధ్యానంలో మనం ఆస్ట్రల్ శరీరాలను సూక్ష్మలోకాలకు సిద్ధం చేయగలం. చాలా వరకు యాస్ట్రల్ శరీరాలు అవి వదిలివచ్చిన భౌతిక శరీరాలను పోలి ఉంటాయి. ఆ రూపాలకు ఇవి ప్రతిరూపాలు. మనిషిగా జీవించి ఉన్నప్పటి యవ్వన రూపాలనే యాస్ట్రల్ శరీరం శాశ్వతంగా నిలుపుకుంటుంది. అంచేత పైలోకాలలో అందరూ నవయవ్వనులుగా ఉంటారు. వార్ధక్యం రానివ్వరు. అక్కడ పిల్ల యాస్ట్రల్స్ అసలు ఉండవు. నా వంటి వారు కొందరు రూపాన్ని మార్చుకోరు. వృద్ధులుగానే కనిపించడానికి ఇష్టపడతారు. మహావతార్ బాబాది ఎప్పుడూ ఒకే వయస్సు, ఎప్పుడు యువకుడిగానే కనిపిస్తారు. నా వంటి వారు ముసలి రూపాన్ని వాంఛిస్తారు. ఆత్మకు వయస్సు, వార్ధక్యాలుండవు. భౌతిక ప్రపంచంలో ప్రతిదానికి 3 ప్రమాణాలుంటాయి: పొడవు, వెడల్పు, మందం. అదనంగా పంచేంద్రియ జ్ఞానం ఉంటుంది. పరలోకాల్లో అవి ఉండవు. జ్ఞానేంద్రియం ఒక్కటే పనిచేస్తుంది. స్పందన ఆధారంగానే చూడడం, వినడం, తెలుసుకోవడం లాంటి పనులు జరుగుతాయి. మనిషికి 2 నేత్రాలుంటే యాస్ట్రల్ జీవులకు 3వ కన్ను ఉంటుంది. అదే ఎక్కువ ఉపయోగం. 2 కళ్ళు ఎప్పుడూ సగం మూతబడే ఉంటాయి. ఆ 2 మధ్యన 3వ కన్ను నిలువుగా ఉంటుంది. అది ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది. దానికి రెప్పలుండవు. శరీరంలో అన్ని భాగాలు జ్ఞాన మాతృకలే. భౌతిక శరీరం ప్రమాదాలకు లోనవుతుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా మనిషి వెలువెల్లాడిపోతాడు, బాధపడతాడు, గాయపడతాడు. ఈధర్ శరీరం ఎప్పుడో గానీ గాయపడదు. ఒకవేళ గాయపడినా, దెబ్బ తగిలినా సంకల్పమాత్రం చేత స్వస్థత చేకూరుతుంది. వచ్చే నష్టం, కష్టం ఉండదు. అప్పుడు పరమహంస యుక్తేశ్వర్ని ఇలా ప్రశ్నించారు: యాస్ట్రల్స్ అంటే దివ్యులని అర్థం కదా. దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు వీరంతా అందంగా ఉంటారా? అందరి వృత్తి, ప్రవృత్తి ఒకేలా ఉంటుందా అని. అది అందం కాదు. అందం భౌతిక శరీరానికే పరిమితం. సౌందర్యం ఆత్మ సంబంధి. ఆనందం ఆత్మ ప్రవృత్తి. అది ఆత్మీయ స్పందన. తపస్సు వల్ల ఏర్పడే ఆకర్షణను అందమనరు. అది దివ్య ప్రభాస. సౌందర్యం ముఖానికి, శరీర సౌష్ఠవానికి సంబంధించింది కాదు. అది ఆత్మ సౌందర్యం. ఆకర్షణ ఆధ్యాత్మికం. వారు కోరిన శరీరాలు ధరించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మనుషులు పండుగలకు, పబ్బాలకు మంచి బట్టలు, నగలు అలంకరించుకుని ఆకర్షణీయంగా తయారైనట్లు యాస్ట్రల్ జీవులు ఇష్టమైన రూపాలు ధరించి తృప్తి పడుతూ ఉంటారు. అది వారి వినోదం. జవాబిచ్చారు యుక్తేశ్వర్. హిరణ్యలోకంలోనూ ఉత్సవాలుంటాయా? పండుగలు చేసుకుంటారా? ప్రశ్నించారు యోగానంద. ఉంటాయి. ఎవరైనా తపస్సు పండి ఆ పైలోకాలకు ప్రయాణమైతే అప్పుడు పండగ. అలాంటి సందర్భాలలో పరమాత్మ సన్నిధికి చేరేవారికి మహాయోగులు, పరమగురువులు దిగివచ్చి ఆ ఉత్సవాల్లో పాల్గొంటారు. అలాగే పరబ్రహ్మ సైతం వారి కోరిక మేరకు ఒక రూపము ధరించడము కద్దు. తన వారి కోసం పరబ్రహ్మ జగన్మాత రూపం ధరించడము సంభవమే. గడిచిన జన్మలలో ఏ జన్మలోని మంచి మిత్రులైనా అక్కడ సులభంగా గుర్తిస్తారు. స్నేహం నశించదు, ప్రేమలు నశించవు. భూలోకంలో ప్రేమించి సుఖపడని వారు అక్కడ హాయిగా ప్రేమలో పరవశించిపోతారు. మరొక విశేషం, ఇక్కడ మాయ, భ్రమ అనుకుంటారు. అక్కడ యాస్ట్రల్స్ మాయ తెర తొలగించుకుని భూలోకంలోకి స్పష్టంగా చూడగలరు. ఊర్ధ్వలోకవాసులు క్రింది లోకంలోకి చూడగలరు. కానీ క్రింది లోకవాసులు పైలోకంలోకి చూడలేరు. జ్ఞానదృష్టి ఏర్పడిన మనుషులు మాత్రం అలా పైలోకాలలో కొద్దిసేపు చూడగలుగుతారు. యోగులు, తపస్సంపన్నులు హిరణ్యలోకంలో ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటారు. నిశ్చలంగా ఉంటూనే ఆత్మ సంచారం చేస్తూ తాము చేయవలసిన పనులు 3 లోకాలలో చేసి వస్తుంటారు.
వాళ్లకు భూమిపైన ఉన్న వారి ఆత్మలతో లింక్ ఏర్పడుతుంది. నిద్రలో, స్వప్నంలో వారితో ఉన్న సంబంధాలు తెలుస్తాయి. వారికి ధ్యానం, సమాధి, నిద్ర ప్రత్యేకంగా ఉండవు. మనుషుల్లాగా వారు ఒక సమయంలో పడుకుని నిద్రపోరు. అయితే పరలోకవాసులందరూ సుఖపడిపోతున్నారని చెప్పలేం. వారికి మానవుల వలె వేదనలుంటాయి. సత్యాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నంలో ఏ చిన్న తప్పు జరిగినా పెద్దగా కలవరపడిపోతారు. అది కల్లోలం. ఆధ్యాత్మికంగా అందరూ ఒకేలా ఉండరు, లోపరహితంగానూ ఉండరు. అక్కడ జీవులు ఎవరు కలిసి కబుర్లు చెప్పుకోరు. ఎవరి పని వారిది, ఎవరి లోకం వారిది. అందరికీ ఎదుటివారి మనసు చదవడం వచ్చు. టెలిపతి. ఎంత దూరంలోని దృశ్యాలను, సంఘటనలు అయినా చూడగలరు. మైండ్ టీవీ సంకల్పం మాత్రం చేత ఛానల్స్ మారుతుంటాయి. కావలసిన వారు తెర మీదకి వస్తారు, కావలసినవి చేస్తారు. అందరూ మనోవిశ్లేషకులే. మనసులే సంభాషించుకుంటాయి. మన సినిమా తెర మీద బొమ్మలు కనిపించి మాయమవుతుంటాయి. అవన్నీ వెలుగు నీడల చిత్ర చేయనికలే కదా. శ్వాసించడం ఉండదు కనుక ప్రాణంతో పని ఉండదు. అయినా కదలికలు ఉంటాయి. మనిషి చేసిన పనులు నీడలు చెయ్యవు. యాస్ట్రల్ అన్నది మనిషి ఛాయారూపం, మనిషి నిజరూపం. ఆ లోకాల్లో ఆకలి ఉండదు, తిండి అవసరం ఉండదు. ఎట్లా బ్రతుకుతారు? జీవించడానికి ప్రాణమాధారం. ప్రాణం ఒక్కటే ఉండదు. మిగతా జీవితమంతా యథాతథం. అక్కడ అన్ని కాంతిజన్యువులే. అన్నీ సృష్టించుకుంటారు. అవి స్వయం కల్పితాలు కావు, స్వయం సృష్టి. అవసరం తీరగానే అదృశ్యమవుతూ ఉంటాయి. ఏదీ నిలువ ఉండదు. ఎవరు ఏదీ దాచుకోరు. సుందర నగరాలు, నందనవనాలు సృష్టించుకోగలరు. క్షణంలో అదృశ్యం చేయగలరు. అసలు హిరణ్యలోకం చేరిన తర్వాత భూలోకం అవసరాలు అక్కడ ఉండవు. ఎవరికి తీరని కోరికలు, మిగిలిపోయిన వాంఛలు ఉండవు. ఏవి అవసరం లేని పుణ్యజీవులు. పైగా అనేక జన్మలలో బంధువులు, మిత్రులు, భార్యలైన వారు, భర్తలైన వారు, పిల్లలు అందరూ కలుస్తారు. ఒక్కరినే ప్రేమించాలని లేదు. ఎందరినైనా యథేచ్ఛగా ప్రేమించవచ్చు. పిల్లల గొడవ ఉండదు. ముసలితనం బెంగలేదు. అప్పుడు ఆ ప్రేమ దివ్య ప్రేమ ప్రబంధమవుతుంది. అది భగవంతుని చేరడానికి ప్రేమేక మార్గం, ఏకైక ఉపాధేయం. తర్వాత యోగానంద యుక్తేశ్వర్ని ఇంకో ప్రశ్న వేశారు. ఒక్కొక్క జన్మలో ఒక్కో రూపం ఉంటుంది. ఏ ఇద్దరు మనుషులకు పోలికలుండవు. అన్ని జన్మలలోని వారిని గుర్తించడం ఎట్లా సాధ్యం అని. పరలోక జీవనుల ఆయు ప్రమాణం చాలా ఎక్కువ. భూలోకంలో మనిషి ఆయు ప్రమాణం మహా అయితే 100 సంవత్సరాలు. అక్కడ ఆయుర్దాయం 100 కాదు 1000 సంవత్సరాలు ఉంటుంది. చేసిన పుణ్యకర్మలు బట్టి ఇంకా పెరుగుతుంది. కొందరు మనిషిగా చచ్చిపోయిన వెంటనే మరల మానవ జన్మ ఎత్తుతారు. దివ్యులైన జీవులు 500 నుండి 1000 సంవత్సరాల వరకు సునాయసంగా యాస్ట్రల్స్గా జీవిస్తారు. యోగులు, ఋషులు కనీసం 2000 సంవత్సరాలు జీవిస్తారు. అక్కడ కాంతి శరీరాన్ని వదిలిపెట్టడమే మరణం. ఎవరు మరణం గురించి అసలు ఆలోచించరు, దిగులు పడరు. జబ్బు పడడం, ముసలితనం, మరణ భయం, బాధలు ఏవీ ఉండవు. కనుక దిగులుండదు. మనిషికి అవే కదా చావు భయాలు. గాలి, ఆహారం, నిద్ర లేకపోతే మనిషి బ్రతకడు. అక్కడ ఆ 3 అవసరం ఉండదు గనక మరణానికి అర్థం లేదు, మరణ భయం లేదు. భౌతిక జగత్తులో మనిషి మరణించడానికి గుర్తు శ్వాస ఆగిపోవడం. ఆ తర్వాత భౌతిక శరీరం మట్టిలో కలిసిపోయి అణువులుగా మారుతుంది. పరలోకంలో, యాస్ట్రలోకంలో మరణం అంటే జీవాణువులు విడిపోవడం. భౌతిక ప్రపంచం నుండి మరణంతో నిష్క్రమించిన మనిషి చైతన్య రూపంలో పరలోకంలో ప్రవేశిస్తాడు. అది అతనికి తెలుస్తూ ఉంటుంది. అందుకే మరణించిన తర్వాత జీవునికి బాధ ఉండదు. బ్రతుకున్న వారు ఏడుస్తారు, చనిపోయిన వారు సంతోషిస్తారు. యాస్ట్రలోకంలో అంతర్హితం కాగానే తాము మానవ జన్మకు వస్తున్నట్లు తెలుస్తుంది. జీవుడు ఈ 2 లోకాల మధ్య వస్తూ పోతూ ఉంటాడు. స్వర్గ నరకాల భయం వల్ల, భావన వల్ల అలా జరుగుతుంది. అవి 2 లేవని, వాటి అవసరం లేదని తెలిసిన జీవుడు హిరణ్యలోకం వైపు పయనిస్తాడు. గురుదేవ, మనిషికి భౌతిక జీవనం ముఖ్యం. భౌతిక ప్రపంచం అవసరం. భౌతిక, భూత, భావ, ఆత్మ శరీరాల మధ్య తేడా ఎలా తెలుస్తుంది? ఆయా శరీరాలకు భౌతికత్వం లేకపోవడం ఒక్కటేనా? ఇంకేమైనా తేడాలుంటాయా? ప్రశ్నించారు యోగానంద. మనిషిని ఆత్మభావంతో, ఆత్మ ప్రమాణంలో చూస్తే కారణ శరీరం ఆత్మ పరిధిలోది. ఆత్మ శరీరంగా ఉన్నప్పుడు 35 గుణాలుంటాయి. సూక్ష్మ శరీరంగా మారినప్పుడు 19 గుణాలు మాత్రం మిగులుతాయి. అది భౌతిక శరీరం అయినప్పుడు మిగిలేది కేవలం 16 గుణాలు. యాస్ట్రల్ శరీరంలో ఉన్నప్పుడు ఉన్న
19 లక్షణాలు మేధకు సంబంధించినవి. అహంకారం, మేధస్సు, స్పందన, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు. భౌతికంగా మరణించడంతో ఆ గుణాలన్నీ పోతాయి. భూమిపైన ఉన్నవన్నీ వైరుధ్యాలే. విశ్వభావాలు, ఆరోగ్యం అనివార్యం, బాధ, సంతోషం, లాభం, నష్టం. ప్రపంచం అంటే 3D, 3 ప్రమాణాల కూడలి. ఆ మూడింటిని విడివిడిగా నడిపించేదే ఇచ్చ. తీరని కోరికల వల్లనే మనిషికి బానిసత్వం. భౌతిక వాంఛలకు కారణం అహంకారం. సుఖాలు, ఉద్రేకాలు, ఉపశమనాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. పరం గురించి, ఆత్మ ప్రస్థానం గురించి ఆలోచించే వెసులుబాటు మనిషి కల్పించుకోడు. సున్నితమైన కోరికలు మాత్రం సూక్ష్మ శరీరాన్ని తగులుకుంటాయి. అవి భావలోకంలో నెరవేరుతాయి. భగవంతునిపై గురి కుదిరి ఆధ్యాత్మికత చోటు చేసుకుంటే కోరికలు చాలా వరకు భావనలోనే లయించిపోతాయి. అంచేతనే ఆధ్యాత్మికవేత్తలు కోరికలకు బానిసలు కారు. వాటిని భావంలో లయించేస్తారు. గురుదేవ, నాకు ఒక చిన్న సందేహం. ఆత్మలు తెలియవు కదా, ఆత్మజ్ఞానం మాత్రం ఎట్లా తెలుస్తుంది? ప్రశ్నించారు యోగానంద. ఆత్మ నేరుగా వేరుగా కనిపించకపోయినా ఆయా శరీరాలను ఆశ్రయించినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది ఆత్మ అనిపిస్తుంది. ఆయా శరీరాలు ధరించిన జీవుని సంస్కారం ఒకటి ఉంటుంది. జీవాత్మల సంగమమే స్ఫూర్తి, ప్రజ్ఞ. ఆత్మ మొదటి 3 శరీరాలతో కలిసి ఉన్నంతకాలం ఆత్మ గురించి అంతగా తెలియదు. మూత బిగించిన సీసాలో దెయ్యం ఉన్నట్లు. అలాగే క్రింద 3 శరీరాలలో ఆత్మ అగోచరంగా ఉంటుంది. గురుదేవ, సూక్ష్మలోకాలు అనడమే తప్ప అవి మనకు కనిపించవు. మనం చూడని వాటిని నమ్మడమెలా? ప్రశ్నించారు యోగానంద. కనిపించవు, నిజమే గాని వాటిని దర్శించవచ్చు. కళ్ళు మూసుకుని ఈ ప్రపంచం మరచి ఆంతర్యంలోకి చొచ్చుకుని పోతే దర్శనం కలుగుతుంది. అసలు ముందుగా మనం శూన్యం కావాలి. మనసును శూన్యం చేసుకోవాలి. ఆ పైన నిర్భయంగా శూన్యంలో పయనిస్తే ఆ లోకాలకు వెళ్ళవచ్చు. త్రిభువనాల వరకు మన జోన్లు ఉంటాయి. అవి యాస్ట్రల్ లోకాలు, అవి భస్మలోకాలు. భావనాలోకాలైనా అవి కంటికి కనిపించవు గనక భావిస్తూ భావనాలోకాలు అంటున్నాం. భావనాలోకాలు మనస్సు పరిధిలోవే కదా. ఊహకు భావనకు అందేవే కదా. ఊహ మనది, భావం మనది, జ్ఞానం మనది, స్మృతి మనది. అంటే భౌతిక ప్రపంచానికి మనసుకు మధ్యన సరిహద్దు రేఖపైన నిలబడితే చాలు, మనల్ని శూన్యం చేసుకోవచ్చు. రూప జగత్తు మొత్తం మాయమవుతుంది. అలా శూన్యం కాగానే అరూప జగత్తు ఆవిష్కృతమవుతుంది కొద్ది కొద్దిగా. దానిని చూచేది 3వ కన్ను. అది తెరుచుకుంటే అన్ని లోకాలు నీవే. మనసుతో చూస్తే భావనాలోకం, ఆత్మతో తెలుసుకుంటే అది సూక్ష్మలోకం. సూక్ష్మలోకాల్లోని జీవాత్మలు వాటి ఆనంద పార్వస్యాన్ని బట్టి ఒకదానొకటి గుర్తిస్తాయి. పరలోక జీవులకు భావలోకానికి, భౌతిక లోకానికి తేడా తెలియదు. 2 ఒక్కలా కనిపిస్తాయి. అక్కడ వారికి మరణం, పునర్జన్మ 2 సంకల్పాలే. అంచేత జన్మకు రాకుండా 1000 సంవత్సరాలు మనుగడ సాగిస్తాయి. ఒకరి ఆనందం మరొకరికి తెలియనివ్వరు. ఎవరి సచ్చిదానంద స్థితి వారిది. త్రిలోకాలను దాటిన తర్వాత ఆత్మ నిజ స్థితికి చేరినట్లు. ఆ పైవి ఆత్మలోకాలు. ఆత్మ పరమాత్మలో లీనం కావడం జరిగేది అక్కడే. అది నిజమైతే ఆత్మ ప్రస్థానం. అక్కడ దాకా వెళ్ళి తిరిగి మానవ జన్మకు వచ్చిన వారు ప్రవక్తలు, అవతార పురుషులు, కారణ జన్ములు అనిపించుకుంటారు. గురుదేవ, ఏ కర్మ కారణంగా జీవుడు మరలా జన్మిస్తుంటాడు? 3 లోకాలు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం కర్మ బాధితుల లోకాలే గదా? ప్రశ్నించారు యోగానంద. పరలోకంలో శాశ్వతంగా జీవుడు ఉండిపోవాలంటే చాలా తపస్సు చేయాలి. అంటే కర్మలు పూర్తిగా నశించాలి. యాస్ట్రల్ లోకాలలో 2 రకాల జీవులుంటారు. అందులో ఒక రకం వారి కర్మబంధాలు భూలోకంతో ఉన్నవి తెగిపోవు. అవి జీవుని వెంట తగిలిపోతాయి. వారి ఆలోచన ఎప్పుడూ భూలోకం పైన, అక్కడి జీవిత సుఖాలపైన ఉంటుంది. అంచేత వెంటనే మానవ జన్మలకు వస్తుంటారు. పైలోకాలకు అతిథులుగా వచ్చి పోతారన్నమాట. కర్మబంధాలు అంత బలంగా లేని జీవులు యాస్ట్రల్ లోకల్లో మరణం తర్వాత సత్యలోకాలకు చేరతారు. భూతలోకంలో మరణం తర్వాత హిరణ్యలోకం చేరతారు. అక్కడ ఉంటూ కూడా మిగిలిపోయిన యాస్ట్రల్ కర్మలు నివారించవచ్చు. గురుదేవ, నాదొక సందేహం. మన యోగులు, ధ్యానులు అందరూ తపోలోకాలు, సత్యలోకాలు లేదా మీ హిరణ్యలోకం చేరతారా? ప్రశ్నించారు యోగానంద. అందరూ అంటే అనుమానమే.
యోగుల్లోనూ ధ్యానుల్లోనూ డాంబికాలు అహంకారం వదిలిన వారు ఉంటారు. పూర్తిగా యోగంలో లీనమై సచ్చిదానందాన్ని అనుభవించలేని నామమాత్రపు యోగులు ఉంటారు. అలాంటి గురువులు మామూలు జీవుల కన్నా భిన్నం కాదు. వారికి ఒరిగేదేమీ ఉండదు. అలాంటి వారు హిరణ్యలోకాలకు చేరరు. స్వర్గ సుఖాలు అవసరం లేని వారికి మాత్రమే హిరణ్యలోకంలో ప్రవేశం. భౌతికంగా మరణించిన తర్వాత అదే రూపంతో దర్శనమివ్వడం, మాట్లాడడం ఎలా సాధ్యం? అందరూ అలా కనిపించరు కదా? ప్రశ్నించారు యోగానంద. భౌతికంగా మరణించడం అంటే భౌతిక ప్రపంచం నుండి నిష్క్రమించడం. అది ఆధ్యాత్మిక మరణం కాదు. భౌతిక శరీరం నశించిన సూక్ష్మ శరీరాలు యాక్టివ్గా ఉంటాయి. యాస్ట్రల్ రూపాలలో కనిపిస్తారు. భౌతిక మరణంతో కనిపించకుండా పోయేది భౌతిక శరీరం మాత్రమే. మనసు పనిచేస్తూనే ఉంటుంది. మనసుంటే సంకల్పం ఉంటుంది. సంకల్పం సాధన కలిస్తే యాస్ట్రల్ రూపాన్ని ధరించడం సాధ్యం. ఒక్క భౌతికత్వం తప్ప సూక్ష్మ శరీరానికి భౌతిక శరీరానికి ఉన్న అన్ని లక్షణాలు ఉంటాయి. భూత శరీరానికి ఉండే శక్తులు ఎక్కువే. భూత శరీరం దివ్య శరీరానికి ఒక మెట్టు కింద గనక దానికి దివ్య లక్షణాలు కొన్ని అలవడతాయి. జననం, జీవితం, మరణం, పునర్జవం. ఈ రహస్యం తెలిసిన యోగికి ఏది అసాధ్యం కాదు. జవాబిచ్చారు యుక్తేశ్వర్. భౌతికంగా మరణించిన తర్వాత అదే రూపంతో దర్శనమివ్వడం, మాట్లాడడం ఎలా సాధ్యం? అందరూ అలా కనిపించరు కదా? ప్రశ్నించారు యోగానంద. భౌతికంగా మరణించడం అంటే భౌతిక ప్రపంచం నుండి నిష్క్రమించడం. అది ఆధ్యాత్మిక మరణం కాదు. భౌతిక శరీరం నశించిన సూక్ష్మ శరీరాలు యాక్టివ్గా ఉంటాయి. యాస్ట్రల్ రూపాలలో కనిపిస్తారు. భౌతిక మరణంతో కనిపించకుండా పోయేది భౌతిక శరీరం మాత్రమే. మనసు పనిచేస్తూనే ఉంటుంది. మనసుంటే సంకల్పం ఉంటుంది. సంకల్పం సాధన కలిస్తే యాస్ట్రల్ రూపాన్ని ధరించడం సాధ్యం. ఒక్క భౌతికత్వం తప్ప సూక్ష్మ శరీరానికి భౌతిక శరీరానికి ఉన్న అన్ని లక్షణాలు ఉంటాయి. భూత శరీరానికి ఉండే శక్తులు ఎక్కువే. భూత శరీరం దివ్య శరీరానికి ఒక మెట్టు కింద గనక దానికి దివ్య లక్షణాలు కొన్ని అలవడతాయి. జననం, జీవితం, మరణం, పునర్జవం. ఈ రహస్యం తెలిసిన యోగికి ఏది అసాధ్యం కాదు. జవాబిచ్చారు యుక్తేశ్వర్. పూరిలో ఆశ్రమానికి అల్లంత దూరంలో ఒక వృద్ధ మహిళ ఉండేది. ఆమె శ్రీ యుక్తేశ్వరగిరి భక్తురాలు. యుక్తేశ్వరజీ రోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆమెను చూసి పలకరిస్తూ ఉండేవారు. ఆమెను అమ్మ అని పిలిచేవారు. 1936 మార్చి 16న ఆమె యుక్తేశ్వరాశ్రమానికి వచ్చింది గురువుగారిని చూడాలని. అప్పుడు పూరి ఆశ్రమం స్వామి సేవానంద ఆధ్వర్యంలో ఉంది. గురువుగారిని దర్శించుకోవాలని వచ్చాను స్వామి అని అడిగింది. ఆమెకు సరిగా కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, పెద్ద వయస్సు. అమ్మ, గురువుగారు పోయారు కదా అన్నారు స్వామి సేవానంద. గురువుగారు పోవడమేమిటి స్వామి, అసంభవం అన్నదామె. నిజం తల్లి, గురువుగారు పోయి వారం రోజులైంది. అదిగో సమాధి, రా చూద్దు అని పిలిచాడు సేవానంద. ఆమె ఆశ్చర్యంలో, సమాధేమిటి స్వామి, మీరెవరు గురువుగారిని సమాధి చేయడానికి? ఇవాళ ఉదయం 10 గంటలకు మా ఇంటికి వచ్చారు, నన్ను పలకరించారు. ఇంతలో ఎట్లా పోయారు? సాయంత్రం ఆశ్రమానికి రా అమ్మా అని పిలిచారు. వచ్చానయ్యా అన్నదామె. దుఃఖం ఆపుకోలేక స్వామి సేవానంద ఆమె కాళ్ళ మీద పడ్డాడు. అమ్మ, మీరు అదృష్టవంతులు. గురువుగారు మీ హృదయంలోనే ఉన్నారు తల్లి, నన్ను క్షమించు అన్నారాయన. యుక్తేశ్వరజీకి మరణం లేదు బాబు, వారు సద్గురువులు. అవును, సద్గురువులకు మరణం ఉండదు అంటూ అవ్వ వెళ్ళిపోయింది. స్వామి యుక్తేశ్వరజీ. ఆనందమాయి. ఆమె అసలు పేరు నిర్మలాదేవి. ఆధ్యాత్మిక జగత్తులో అందరికీ ఆమె ఆనందమాయిగానే పరిచయం. పరమహంస యోగానంద తిరిగి అమెరికా వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. వెళ్లేలోగా కొందరిని దర్శించాలని సంకల్పించారు. వారిలో ఒకరు ఆనందమాయి. అదే సమయంలో ఆనందమాయి కలకత్తాలో భవానీపూర్లో ఒక శిష్యుని ఇంటికి వస్తున్న సమాచారం తెలిసింది. యోగానంద తన అమెరికన్ శిష్యులు, సెక్రటరీ మిస్టర్ రిట్తో కలిసి భవానీపూర్ చేరారు. వీరు అక్కడికి చేరేసరికి ఆమె వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కారులో కూర్చొని అభిమానుల్ని ఆశీర్వదిస్తున్నారామె. యోగానందను చూడగానే ఆశ్చర్యంతో ఆనందంగా కారు దిగి, నాయనా వచ్చావా అంటూ యోగానంద భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా పలకరించారు. ఆనందమాయి గురించి యోగానంద వినడమే తప్ప ఆమెను చూచింది లేదు. ఎంతో పూర్వ పరిచయం ఉన్నట్లు పలకరించడం చూసేసరికి ఆశ్చర్యం కలిగింది యోగానందకు.
పుణ్యాత్ములు మొదటి చూపులోనే గుర్తిస్తారు. ఆనందమయి మనస్సు ఎప్పుడు సమాధ్యవస్థలో ఉంటుంది. ఆమె తను స్త్రీ అయినా తనను ఒక ఆత్మగా చూడమంటుంది. ఆత్మకు స్త్రీ పురుష భేదం ఉండదు. ఆమె భక్తి పరవశురాలు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వారిని ఎవరిని చూసినా ఆమె స్పందిస్తుంది. ఇట్టే గుర్తిస్తుంది ఆత్మ బాంధవ్యం. అమ్మ, మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారు. నా రాక మీకు ఇబ్బంది కలిగించింది, క్షమించండి అన్నారు యోగానంద సానునయంగా. నాన్న, ఎన్ని జన్మల తర్వాత మళ్ళీ నిన్ను చూడగలిగాను, పర్వాలేదులే అని కారు వెనుక సీట్లో పక్కన కూర్చోబెట్టుకున్నారామె. ఆమె క్షణంలో నిర్వికల్ప సమాధిలోకి వెళ్లారు. యోగానంద ఆమె వైపు ఆమెలోకి చూస్తూ కూర్చున్నారు. కారు బయట గుమ్ముగున్న భక్తులు ఆనందమాయికి జై అని హర్షధ్వానాలు చేయసాగారు. ఆమె నుదుటిపై గంధబొట్టు. ఆమె ఆకారం చిన్నది. ఆమె ధ్యానస్థితిలో ఉండగా దర్శనం చేసుకోవడం భక్తులు అదృష్టంగా భావిస్తారు. ఆనందమాయి అవధూత. ప్రపంచం పట్టనట్లు జీవిస్తుంది. తన అవసరాలే తనకు తెలియని ఉన్మీలన స్థితిలో ఉంటుంది. వెంట ఇప్పుడు శిష్యులుంటారు. వేళ్లకు భోజనం నోటికందిస్తే తింటుంది. ఆకలి తెలియదు. భోజనం కావాలి అనుకోదు. రోజుల తరబడి ధ్యానం నుండి లేవదు. ఒక్కొక్కసారి శ్వాస నిలిపివేస్తుంది. రెప్ప వేయడం మర్చిపోతుంది. ఆమెకు పెళ్ళయింది. ఆమె భర్త ఆమెకు మొదటి శిష్యుడు. పెళ్ళైన కొత్తల్లో మౌనవ్రతం పాటించాడు. ఒకప్పటి భర్త ఇప్పుడు శిష్యుడు. కొంతసేపటికి ఆనందమాయి ధ్యానం విరమించి అన్నారు, చెప్పు నాన్న, ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? అమ్మ, ప్రస్తుతం రాంచీ, కలకత్తా, తర్వాత అమెరికా ప్రయాణం. అమెరికానా? ఆశ్చర్యపడ్డదామే. అవునమ్మా, మీరు వస్తానంటే మిమ్మల్ని అమెరికా తీసుకుపోతాను. ఎందుకు అమెరికా? దేనికైనా భగవంతుని ఆదేశం కావాలిగా. అమ్మ, ఒక్కసారి మా ఆశ్రమాన్ని పావనం చేయరు అన్నారు యోగానంద. అలాగే, భగవదాదేశం అన్నదామే. తర్వాత ఆనందమాయి రాంచీ ఆశ్రమానికి వేయించేసినప్పుడు యోగానంద అడిగారు, అమ్మ, మీ గురించి మీ నోటి వెంట వినాలని ఆశ, ఏమైనా చెప్పండి. నా గురించి ఏం చెప్పను. నా గురించి నాకన్నా ఇతరుడికే బాగా తెలుసు. తెలియనిది తెలుసుకోవాల్సింది ఏం చెప్పగలను నేను మాత్రం. నాకు ఈ శరీరం నాదన్న స్పృహ ఉండదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకటే. చిన్నపిల్లగా ఉన్నప్పుడు అంతే, పెద్దదాన్నైన తర్వాత అంతే. ఈ శరీరానికి పెళ్లి చేసినప్పుడు ఇలాగే ఉన్నాను. మీ ముందర ఇంతే, పరమాత్మ సన్నిధిలోనూ ఇంతే కదా, అంతా ఇంతే అంటూ మాట్లాడుతూనే ధ్యానంలోకి వెళ్ళిపోయి స్థానువులా మారారు. ఆమె ఎప్పుడు పరచైతన్యంలోనే ఉంటారు. ఆమె నిత్య యోగిని. 1 గంట ధ్యానం తర్వాత కళ్ళు తెరిచి హాయిగా ఆనందంగా నవ్వింది. ఆమెలో ఆనందం తప్ప మరొక రసాభావం ఉండదు. తర్వాత ఆనందమాయి హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఇంకొక మహాయోగిని గిరిబాల. ఆనందమాయికున్నంత విస్తృత ప్రచారం లేకపోయినా అంతటి యోగ విభూతి గల యోగిని గిరిబాల. ఆనందమాయిలో అవధూత లక్షణాలు ఎక్కువ. గిరిబాల సహజ యోగిని. ఎక్కడో ఒక కుగ్రామంలో లోకం కంటపడకుండా ప్రచారానికి అందనంత దూరంలో ప్రకృతి బడిలో పరవశిస్తున్న మహిళ గిరిబాల. పరమహంస యోగానంద అమెరికాకు వెళ్లకముందు చిన్నతనంలోనే గిరిబాల పేరు విన్నారు. ఆమె ఏమీ తినదు. భోజనం లేకుండా మనిషి బ్రతకగలడా? ఏవో విశేష శక్తులు ఉండాలి, లేదా భగవద్ అనుగ్రహం కలిగి ఉండవలే. యోగానంద తమ్ముడు విష్ణుకు ట్యూషన్ చెప్పడానికి స్థితిలాల్ నంది అనే ఆయన వచ్చేవాడు. అతనే మొదట చెప్పాడు గిరిబాల గురించి. అప్పట్లో ఆమె నవాబ్గంజ్లో స్థితిలాల్ ఇంటి పక్కనే ఉండేవారు. అప్పుడే యోగానంద ఆయన్ని ప్రశ్నించాడు, అన్నం కాకపోతే ఏదో ఒకటి తినాలి కదా, ఏమీ తినకుండా ఎలా బ్రతుకుతారు మాస్టారు అని. అది యోగ మహిమ అంటారు. నాకు సరిగా తెలియదు బాబు. నేను చాలా పరీక్షగా గమనించాను. నిజమేనని నమ్మక తప్పలేదు. బర్ద్వన్ జమీందారు గారికి ఆమె విషయం చెప్పాను. ఆయన గిరిబాలకు పరీక్ష పెట్టాడు. తన దేవేడికి రప్పించి 2 నెలల పాటు ఒక గదిలో ఉంచారు. తినడానికి భోజనం, త్రాగడానికి నీళ్లు ఇవ్వకుండా ఉంచారు. ఆమెలో మార్పు రాలేదు. మరొకసారి 20 రోజులు, ఇంకొకసారి పక్షం రోజులు అలాగే పరీక్షకు నిలిపాడు. ఆమె అన్ని పరీక్షల్లో నెగ్గింది. ఈ కథ స్థితిలాల్ చెప్పి దాదాపు 25 సంవత్సరాలు కావస్తోంది. ఆమె ఇంకా బ్రతికే ఉందా అని అనుమానం. పురులియాలో ఆమె అన్నగారు లాయరు. ఆయన పేరు లంబోదర్ దేవ్. అక్కడికి వెళ్ళి విచారించారు. మా సోదరి జీవించే ఉంది. ఇప్పుడు మా స్వగ్రామం బియర్లో ఉంటుంది. మీరు వెళ్ళాలన్నా కష్టమే. అక్కడికి కారు పోదు. పల్లెటూరు, మట్టి రోడ్లు, మధ్య మధ్య వాగులు, వంకలు.
ఇప్పుడు ఆమె వయసు 70 ఏళ్ళు, ఆరోగ్యంగానే ఉంది అని చెప్పాడు ఆయన. వెళ్లే మార్గము వివరంగా చెప్పారు. గిరిబాల యోగిని అయినా ఏకాంతంగా కూర్చుని యోగం చేయదు. ఇంట్లో వారితో కలిసిమెలిసి తిరుగుతుంది. ఊళ్ళో అందరితో కలుస్తుంది. ఆమె జీవన విధానాలకు ఆ ఊరి వారు అలవాటు పడ్డారు. అదేదో విశేషం అనుకోరు. అదొక యోగశక్తి అని వారికి అనిపించదు. మొత్తం మీద నానాయాతన పడి యోగానంద బృందం ఆ ఊరు చేరారు. అది వెదురు బొంగులతో నిర్మించిన ఇల్లు, 2 అంతస్తులు. గిరిబాల పొట్టిగా కుదిమట్టంగా ఉంది. బంగారు రంగు చీర కట్టుకుని లక్ష్మీదేవిలా ఉంది. గొప్ప గృహిణి అనిపించింది. ముందు కాస్త స్త్రీ సహజమైన సిగ్గుపడ్డా తర్వాత స్వేచ్ఛగా మాట్లాడసాగింది. నడవాలో కాలుపైన కాలు వేసుకుని కూర్చుని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పసాగింది. అమ్మ, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం స్థితి. బాబాగారు మీ గురించి చెప్పగా విన్నాను అన్నారు యోగానంద. అవునవును, వారు మేము నవాబ్గంజ్లో ఇరుగు పొరుగు వాళ్ళం అన్నదామె. అప్పుడు మిమ్మల్ని చూడాలనుకున్నాను. అంతలో అమెరికా వెళ్ళవలసి వచ్చింది. తిరిగి రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ మిమ్మల్ని చూచి అదృష్టం కలిగింది. సంతోషంగా ఉంది అన్నారు యోగానంద. ఆమె చిన్నగా నవ్వి, అంతా బాబాదయ్య, మనదేముంది అన్నది. యోగులు యోగినులు ఆ మాత్రం మాట్లాడమే గొప్ప. అవధూతలు స్వామీజీలు అస్సలు మాట్లాడరు. వారికి ప్రచారం ఇష్టం ఉండదు. ఫోటోలు తీయడానికి అస్సలు ఒప్పుకోరు. వారిని గురించి పత్రికల్లో రాసిన వార్త వేసినా మండిపడతారు. అయితే వచ్చిన వారు మనసుకు నచ్చిన వారైతేనే మాట్లాడతారు. అమ్మ, మిమ్మల్ని చాపల్యం కొద్దీ ఏవేవో అడుగుతాను, విసుక్కోవద్దు. ఇష్టమైతే జవాబు చెప్పండి, చెప్పకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకోగలను అన్నారు యోగానంద. పర్వాలేదు, అడుగు. నాకు చదువు రాదు, పెద్ద పెద్ద విషయాలు నాకు తెలియవు. అమ్మ, మీకు చదువు ముఖ్యం కాదు, మీ అనుభవమే జ్ఞానం. మీ వంటి వారి 10 అనుభవాలు 1000 పుస్తకాల కన్నా ఎక్కువ విలువ. అమ్మ, మీ నోటి వెంట వినాలనే కుతూహలం. మీరు భోజనం లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు తల్లి అడిగారు యోగానంద. అవును, ఎట్లా ఉండగలుగుతున్నాను ఏమో నాకు తెలియదు అంటూ కళ్ళు మూసుకుని వేళ్లపైన ఏవేవో లెక్కలు కట్టి అన్నది 12 ఏళ్ల వయసు నుంచి అనుకుంటాను. తినడం లేదు, తాగడం లేదు అన్నారామె. అస్సలు తినాలనిపించదా? ఎవరైనా తింటున్నప్పుడు తినాలనిపించదా అన్నారు యోగానంద. ఆకలి ఉండదు, కోరిక ఉండదు. ఇక జిహ్వచాపల్యం ఎందుకుంటుంది? ఆకలి కోరిక ఎప్పుడో చచ్చిపోయాయి అన్నారామె. భగవంతుడు మీకేదో తినిపిస్తాడనిపిస్తోంది అన్నారు యోగానంద. కావచ్చు, అవునేమో. అమ్మ, పూర్వం మనవారు జలభక్షణతో వాయుభక్షణతో జీవించిన కథలున్నాయి. పీల్చే గాలిలో ప్రాణశక్తి ఉంటుంది, సూర్యరశ్మిలో పోషకాలు ఉంటాయి, మనలో కుండలిని శక్తి ఉంటుంది. యోగం వల్ల ఆ కుండలిని శక్తి షట్చక్రాలలో ప్రసరిస్తుంది. శరీరం నిలవడానికి, శరీర పోషణకు అవసరమైంది శక్తి తప్ప అన్నం కాదు కదా అన్నారు యోగానంద. ఏమో బాబు, నాకంత జ్ఞానం లేదు. నేను మీలాగా చదువుకున్న దాన్ని కానుగా. మాతాజీ, మీ చిన్ననాటి విషయాలు ఏవైనా జ్ఞాపకం చేసుకుని చెప్పండి, అభ్యంతరం లేకపోతే. అభ్యంతరం ఏమీ ఉండదు, కానీ జ్ఞాపకం రావాలి కదా. నాకు రహస్యాలు లేవు. నేను పుట్టింది ఈ అడవి మాలోకల్లో. పసితనంలో నాలో ఏ విశేషం లేదు. మహా తిండిపోతున్నట, పిచ్చి పిచ్చిగా మెక్కేదాన్ని. నాకు 9వ ఏట పెళ్ళయింది. మా అమ్మ తిట్టేది, అంత తిండి ధ్యాస పనికిరాదు అనేది. రేపు అత్తారింటికి వెళ్ళాక తిండి ధ్యాస తప్ప సంసారం ధ్యాస పట్టకపోతే ఎలా? జాగ్రత్త, నీవు తినడానికే పుట్టావని ఆడిపోసుకుంటారు అత్తింటి అనేది మా అమ్మ. మా అమ్మగారు భయపడినంత అయింది స్వామి. 12 ఏళ్లకే కోపరానికి నవాబ్గంజ్ వెళ్ళాను. మా అత్తమ్మ అస్తమానం సతాయించసాగింది. నా తిండి యావ భరించలేక ఆమె శాపనార్థాలే నాకు వరప్రసాదాలయ్యాయి. మరీ పచ్చిగా సంస్కృతంలో తిట్టేది. అంతదాకా నాలో అణిగి ఉన్న ఆత్మశక్తి ఏదో బయటపడ్డది. అవమానం భరించలేక ఏడ్చాను. నేను బ్రతికినంతకాలం అన్నం ముట్టను అని శపథం చేశాను. తినకుండా ఏం చేస్తావు, చస్తావు అని తిట్టింది అత్తమ్మ. అసలే తిండిపోతుని, నోరు కట్టుకోవడానికి నువ్వేమైనా మహాయోగినివా అనేది అత్త. భారం భగవంతుడి పేరు వేసి ఉపవాసం మొదలుపెట్టాను. భగవంతుడా, నాకు మంచి గురువును ప్రసాదించు ప్రభు. నాకు తిండి అవసరం లేకుండా ఏదైనా మంత్రం వేసే గురువును చూపించు దేవుడా. నాలో ఏదో ఆనందం కలిగింది అలా అనుకోగానే. ఇల్లు విడిచి నదికి బయలుదేరాను. త్రోవలో మా ఇంటి పురోహితుడు కనిపించాడు. ఆయన అడిగాను, భోజనం లేకుండా బ్రతికే మార్గం ఏదైనా చెప్పండని. ఆయన కొంచెంసేపు రెప్పవేయకుండా నా వైపు చూసి, సాయంత్రం గుడికిరా, నీకోసం అర్చన చేస్తాను అన్నాడు. నాకు అర్చనలు తీర్థ ప్రసాదాలు కావలసింది. గంగానదికి చేరాను.
సచల స్నానం చేసి తడి బట్టలతో ఒడ్డును కూర్చొని ధ్యానం చేయసాగాను. కొన్ని గంటల తర్వాత నా గురుదేవులు కనిపించారు నా ఎదురుగా. ఆయన తీయగా పలకరించారు. అమ్మాయి, నువ్వు గురువు కావాలని భగవంతుని అడిగావు కదా, నన్ను పంపించాడు. నీ కోరిక తీరే వరం ఇవ్వమన్నాడు. ఈ రోజు నుండి నువ్వు వెలుగులో బ్రతుకుతావు. నీ శరీరంలోని అణువులు నేరుగా ప్రాణశక్తిని అందుకుంటాయి అన్నారు. గిరిబాల చాలాసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత నెమ్మదిగా చెప్పారు. నదీ తీరంలో ఎవరూ లేరు స్వామి. గురువుగారు నా చుట్టూ గిరిగీసినట్టు ఒక వలయం ఏర్పడ్డది. ఆ వలయం నిండా కాంతి పోగుపడ్డది. దిగులు పోయింది. పిల్ల పీచు ఎవరూ లేరు. చేసుకున్నవాడు ఎప్పుడో పోయాడు. అసలు నేను పడుకోవడం నిద్రపోవడం ఉండదు. నాకు నిద్ర మెలకువ రెండూ ఒకటే. పగలంతా ఇంటి పనులు, రాత్రంతా ధ్యానం. ఎండ, వాన, చలి, వాతావరణంలో మార్పులు కొద్ది కొద్దిగా తెలుస్తాయి. ఏనాడు జబ్బు పడింది లేదు. రోగం ఎలా ఉంటుందో తెలియదు స్వామి. గుండె కొట్టుకోవడం నా ఇష్టం. వద్దంటే చాలు శ్వాస ఆగిపోతుంది. ధ్యానంలో నా గురువు కనిపిస్తారు. ఇంకా ఎవరెవరో యోగులు, మహర్షులు కనిపిస్తారు. ఎందుకు వస్తారో, ఎందుకలా కనిపిస్తారో నాకైతే తెలియదు. అమ్మా, మీరీ యోగం, ధ్యానం ఇతరులకు నేర్పవచ్చు కదా, వాళ్లకు ఆధ్యాత్మికత కలుగుతుంది కదా అన్నారు యోగానంద. ఆ కోరిక లేదు స్వామి. నా రహస్యం ఎవరికి చెప్పవద్దని మా గురువుగారు మాట తీసుకున్నారు. అది గురువాజ్ఞ. భగవంతుడు ఎలా నడిపిస్తే అలా సాగుతుంది సృష్టి. మనం జోక్యం కలిగించుకోకూడదు. ఎవరిష్టం వారిది. ఎవరి కష్టసుఖాలు వారివి. కష్టపడకుండా సుఖపడాలనుకోవడం తప్పు. ఎవరికి వారు కష్టపడాలి, సంపాదించుకోవాలి, సుఖంగా జీవించాలి. అదే కర్మయోగ సూత్రం. దానిని మార్చడం అపచారం, అవయోగం. అమ్మ, మీరిచ్చే సందేశం ఏమిటి అడిగారు యోగానంద. సందేశమా? నా సందేశం మీకెందుకు స్వామి? సందేహం లేకుండా జీవించడమే మనిషికి కావలసిన సందేశం. భగవంతుని అనుగ్రహం పొందడం మించిన అదృష్టం లేదు స్వామి. మీకు జీవితం తృప్తిగా ఉందా అడిగారు యోగానంద. ఏదైనా కావాలనుకుంటే కదా తృప్తి ఉన్నది లేనిది తెలిసేది. ఏది ఎలా జరగాలో అదే జరుగుతుంది. కాలానికి, కర్మకు అడ్డం పడను. ఆమె ఈ జవాబులు చెప్పిన తర్వాత ఆమె ఆశీస్సులు తీసుకుని కలకత్తా వచ్చేశారు యోగానంద బృందం. ఒకసారి అమెరికా గడ్డపైన కాలు పెట్టిన భారతీయ యోగ గురువులకు తిరిగి ఇండియా రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడి వాతావరణంలో ఏదో ఆకర్షణ ఉంది. ఏ బంధం పెంచుకోకుండా తిరిగి వచ్చిన వాడు అలనాటి స్వామి వివేకానందుడే. ఓషో తిరిగి వచ్చిన పరిస్థితులు వేరు. పరమహంస యోగానంద, మహర్షి మహేష్ యోగి, జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, ఇలా ఎందరో వెళ్ళిన వారు పాశ్చాత్య దేశాలలో స్థిరపడిపోయారు. 1936లో పరమహంస బిరుదుతో యోగానంద తన అమెరికన్ శిష్యులతో మళ్ళీ ప్రయాణం పెట్టుకున్నారు. ఈసారి అతిథిగా వెళ్ళడం కాదు, ఇండియాకు అతిథిగా వచ్చిపోతున్న అమెరికా యోగిగా. ఇంగ్లాండ్లో 16 ప్రసంగాలు చేసి యోగవాణి వినిపించారు. అక్టోబర్ చివరకు న్యూయార్క్ చేరారు. లాస్ ఏంజల్స్లో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. ఇండియా వెళ్ళి వచ్చిన యోగ పురుషులకు ఘన స్వాగతం లభించింది. వెంట తీసుకువెళ్లిన బహుమతులు అందరికీ బహుకరించారు. సిస్టర్ జ్ఞానమాతకు బెనారస్ పట్టుచీర బహుమతిగా ఇచ్చారు పరమహంస. 1925 నుండి ఆత్మబంధువుగా ఉంటున్న డికెన్సన్కు ఒక వెండి గిన్నె బహుకరించారు. వెండి గిన్నె బహుకరణ వెనుక ఒక మిస్టరీ ఉంది. డికెన్సన్ తనకు వెండి గిన్నెకు సంబంధించిన కథ ఇలా చెప్పారు. 43 సంవత్సరాలుగా ఈ వెండి గిన్నె నా కలల్లో ఉండిపోయింది. ఇప్పటికి వాస్తవ రూపం దాల్చింది. అది కలగాని కథ, కథ కాని కళ. అది జరిగిన కళల కథ. నెబ్రాస్కాలో నా చిన్నతనంలో మా అన్న నన్నుకు నీళ్లగుంటలో తోశాడు. 3 నిలువుల లోతు బురదగుంట అది. అప్పుడు నా వయసు 5 సంవత్సరాలు. ఒకసారి గుంటలో మునిగి పైకొచ్చి మళ్ళీ మునిగిపోతున్నాను. అప్పుడు నా కళ్ళ ముందు ఒక మెరుపు మెరిసినట్లయింది. గొప్ప కాంతి దర్శనమైంది. ఆ కాంతిలో ఎవరో ఒక మహాపురుషుడు కనిపించి నవ్వుతున్నాడు. ఆయన కళ్ళు మెరుస్తున్నాయి. 3వసారి మునకవేయబోగా ఎవరిదో చెయ్యి నన్ను పైకి లాగింది. నేను బయటపడ్డాను ప్రాణాలతో. 12 సంవత్సరాల తర్వాత, అప్పటికి నా వయసు 17 సంవత్సరాలు, మా అమ్మగారితో కలిసి చికాగో వెళ్ళాను. అది 1893 సెప్టెంబర్ నెల. అప్పుడు చికాగోలో ప్రపంచ దేశాల సర్వమత సమారోహం జరుగుతోంది. అమ్మ, నేను ఒక వీధిలో పోతూ ఉండగా మెరుపు మెరిసినట్లు కళ్ళు జిగేలమన్నాయి.
మా ఎదురుగా అంత దూరంలో ఓ వ్యక్తిని చూశాను. ఆయన సర్వమత సమావేశాలు జరుగుతున్న భవనంలోకి వెళ్ళారు. మా అమ్మతో చెప్పాను, మమ్మీ, చిన్నప్పుడు నేను నీళ్ల గుంటలో పడ్డప్పుడు నన్ను రక్షించింది ఆయనే. అమ్మ నేను లోపలికి వెళ్ళాం. ఆ మహాత్ముడు వేదిక పైన ఉన్నారు. ఆయన స్వామి వివేకానంద అని అప్పుడు తెలిసింది. ఆయన ప్రసంగమైన తర్వాత వెళ్ళి కలిశాను. స్వామి నన్ను చూసి గుర్తించినట్లు చిరునవ్వు నవ్వారు. చిన్న వయసు, నా హృదయం విప్పి చెప్పలేకపోయాను. కానీ నా మనసు చెప్పింది, ఈయనే నీ గురువు అని. వివేకానంద స్వామి నా మనసు చదివినట్లు వెంటనే అన్నారు, నేను కాదు నీ గురువును. నీ గురువు తర్వాత నీకు కనిపిస్తాడు. ఆయన నీకొక వెండి గిన్నె బహుకరిస్తాడు. ఆయన ఆ వెండి గిన్నెతో నీకు యోగామృతం తాగిస్తారు అన్నారు. మేము చికాగో వదిలి వెళ్ళిపోయాం. తర్వాత నేను వివేకానంద స్వామిని కలవలేదు. కానీ ఆయన మాటలు మర్చిపోలేదు. సంవత్సరాలు గడుస్తున్నా వెండి గిన్నె దొరకలేదు. నాకు గురువు దొరకలేదు. 1925లో ఒకరోజు రాత్రి తీవ్రంగా ఆవేదన పొంది ప్రార్థించాను గురువు కోసం. కొంచెం సేపటికి మెలకు వచ్చింది. దేవతలో గంధర్వులో ఎవరో వాద్య సంగీతాలు వినిపించారు. మరునాడు ఉదయం లాస్ ఏంజల్స్లో స్వామి యోగానంద ప్రసంగం విన్నాను. ఇద్దరు చూపులు కలిశాయి, మనసులు కలిశాయి. వారితో ఆధ్యాత్మిక స్నేహం మొదలైంది. 11 సంవత్సరాలుగా స్వామి యోగానందతో కలిసి ఉంటున్నాను. అప్పుడప్పుడు వెండి గిన్నె జ్ఞాపకం వస్తుంది. స్వామి వివేకానంద మాటలు అతిశయోక్తి కావచ్చు, లేదా సంకేతం కావచ్చు అనిపించింది. కానీ క్రిస్మస్ రోజున యోగానంద వెండి గిన్నె బహుకరించగానే స్వామి వివేకానంద నా కళ్ళలో మెదిలారు. 43 సంవత్సరాల వెండి గిన్నె కథ అది. డికెన్సన్ స్వామి వివేకానందను కలిసింది 1893 సెప్టెంబర్లో. పరమహంస యోగానంద జన్మించింది అదే సంవత్సరం జనవరిలో. 1920లో యోగానంద అమెరికా వెళ్ళినప్పటి పరిస్థితి వేరు. 1936లో రెండవసారి వెళ్ళినప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు తను నిజ నివాసానికి చేరినట్లు అనిపించింది. 15 సంవత్సరాలలో శిష్యగణం పెరిగింది, ఆదరణ పెరిగింది. ఇప్పుడు ఆయన ప్రవాస భారతీయుడు కాదు, అమెరికన్ పౌరుడు. కాలిఫోర్నియాలో ఎన్సినిటస్లో అమెరికన్ శిష్యులు ఒక పెద్ద భవనం గురువుగారికి అభిమానంతో సమర్పించారు. ఆ నూతన భవనంలోకి స్వాగతం చెప్పారు. మిస్టర్ లిన్, సిస్టర్ జ్ఞానమాత, దుర్గామా స్వాగతించారు. ఆశ్రమ భవంతిలో పెద్ద పెద్ద గదులు 16 ఉన్నాయి. సెంట్రల్ హాల్లో మహావతార్ బాబా, లాహిరి మహాశయ, యుక్తేశ్వర చిత్రపటాలు అలంకరించారు. 2 ధ్యాన గుహలు ఏర్పాటు చేశారు. జేమ్స్ లిన్ ప్రముఖ పారిశ్రామికవేత్త, సంపన్నుడు. 1932 జనవరిలో యోగంలో చేరాడు. ఆయన ఈ భవనాన్ని ఎస్ఆర్ఎఫ్కు రాసిచ్చాడు. సముద్ర తీరాల్లో యోగా కేంద్రం ఏర్పడాలన్న యోగానంద స్వప్నం వాస్తవమైంది. 1937లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కాలనీ తయారైంది. 2వ ప్రపంచ యుద్ధ మేఘాలు ముసురుకుంటున్నాయి. యుద్ధాన్ని ఆపగల వారెవరు? భగవంతుని ప్రార్థించడం తప్ప. హాలీవుడ్లో, శాండియాగాలో, లాంగ్ బీచ్లో ఎస్ఆర్ఎఫ్ చర్చిలు ఏర్పడ్డాయి. 12 ఎకరాల విస్తీర్ణం గల జాగాలో కొండల మధ్య ఆశ్రమం ఏర్పడ్డది. గౌతమ బుద్ధ, క్వానిన్, జీసస్, కృష్ణుడి పాలరాత విగ్రహాలు ఆశ్రమంలో ప్రతిష్ఠించారు. ఎస్ఆర్ఎఫ్ కేంద్రాలకు వచ్చేవారికి యోగానంద చెప్పేవారు, పుస్తకాలు చదివి యోగం చేయడం అసాధ్యం, గురువు సహాయం తప్పనిసరి. ఎవరికి వారు యోగం చేసుకోవడానికి వీలుగా ఎస్ఆర్ఎఫ్ కొంత వెసులుబాటు కల్పించింది. ఇది ఆరంభం మాత్రమే. యోగంలో పైమెట్లు ఎక్కడానికి అనుభవజ్ఞులైన గురువుల సహాయం అవసరం. అనుభవం పొందిన వారే గురువులు. ఈనాటి ప్రపంచంలో భోగులు ఎక్కువ, యోగ సంస్కారం కలవారు చాలా తక్కువ. ఎన్ని కోట్ల మందికి యోగం పట్ల ఆసక్తి కలిగించడం మాటలు కాదు. అంతమంది గురువులు లేరు, జ్ఞానులు లేరు. కొంతవరకే పుస్తకాలు, ప్రచారాలు పనికొస్తాయి. తర్వాత గురువును వెతుక్కోవలసిందే. శ్రద్ధ, ఆసక్తి ఉన్నవారికి గురువు అండ తప్పక లభిస్తుంది. ఇది యోగానంద ప్రవచన సారాంశం. భగవద్గీతలో 16, 17 రకాల యోగాన్ని గురించిన వివరణ ఉంది. కర్మయోగం పైన ప్రధాన చర్చ సాగింది. మహావతార్ బాబా యోగానికి టెక్నిక్ లేదు. లాహిరి మహాశయులు, యుక్తేశ్వరజీలు టెక్నిక్ చెప్పలేదు. అందరిది ధ్యాన పద్ధతి. గురువు యొక్క అనుగ్రహం ఒక్కటే ధ్యానికి అండ, మార్గదర్శి. సాధన ముఖ్యం, ధ్యానం ప్రధానం. నైతిక విలువలతో కూడిన ధ్యానం యోగమవుతుంది. కేవలం నీతిగా బ్రతికినంత మాత్రాన యోగి కాడు. ఉత్తినే జ్ఞానం ప్రోధి చేసుకున్నవాడు యోగి కాడు, జ్ఞాని అనిపించుకోడు. అనుభవం పండించుకున్నవాడే యోగి, జ్ఞాని.
యోగి తన ఇంద్రియాలపై పట్టు సాధించి జ్ఞానేంద్రియాలపై స్వారీ చేసి దానిని శక్తిగా మార్చుకోవాలి. చైతన్యం ప్రజ్ఞ అవసరం. ధ్యానంలో చైతన్యం పొంది దానిని ప్రజ్ఞగా తీర్చిదిద్దుకోగలిగితే అప్పుడు అది యోగమవుతుంది. పతంజలి యోగ శాస్త్రంలో ప్రధాన సూత్రం ఇదే. ఇతరేతర యోగ సాహిత్యం అంతా ఆ సూత్రంతో ముడివేయబడ్డదే. సామాన్యుడికి ఉపయోగపడే రీతిలో ప్రయోజనం ఆశించి యోగ సూత్రాలు సాధనా మార్గాలు ఏర్పడుతూ వస్తున్నాయి. ఇదే పద్ధతి అని ఇదమిద్దంగా చెప్పలేం. ఏ ఒక్కటి సంపూర్ణం కాదు. అన్నీ అసమగ్రాలే, అసంపూర్ణాలే. పూర్ణత్వం సాధన బట్టి ఉంటుంది. నిర్వికల్ప సమాధి స్థితికి చేరకుండా ఎవరు యోగి కాడు. దయామాత. మహాత్ములకు వారసులుండరు. యోగానికి వారసత్వం ఉండదు, పరంపర ఉంటుంది. మనకు తెలిసినంతలో మేడం బ్లవర్స్కీ, అనిబిసెంట్, మదర్ మీరాబెన్, సిస్టర్ నివేదిత వీరంతా ఎవరు? భారతీయులు కారు. అందరూ విదేశీయులే. కానీ భారతదేశం వీరికి కర్మభూమి, వారి పుణ్యభూమి. మన యోగులు వీలైనంత వరకు అవకాశం వచ్చిన వెంటనే విదేశాలకు వెడుతున్నారు. ఎక్కడెక్కడ వారు నానా దేశాల వారు ఆత్మను అన్వేషిస్తూ ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. వారు వీరు ప్రాక్పశ్చిమ దేశాల మధ్య వారధులు నిర్మించారు. పరమహంస యోగానంద ఆదర్శాలకు, ఆశయాలకు, ఆచరణలకు అనుగుణంగా స్పందించి అతి సన్నిహితంగా ఉండి తర్వాతి కాలంలో ఎస్ఆర్ఎఫ్కు సారథ్యం వహించిన యోగిని దయామాత. 1955 నుండి పరమహంస యోగానంద లేని లోటును ఆమె పూరించారు. దయామాత అసలు పేరు ఫాయరిచ్. అమెరికా సాల్ట్లేక్ సిటీలో 1914 జనవరి 31న జన్మించింది. బాల్యం నుండి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉండేది. 8 ఏళ్ల వయసులో స్కూలులో మొదటిసారి ఇండియా అన్న మాట విన్నది. శరీరం పులకరించింది. ఏదో తీయని స్పందన కలిగింది. ఇండియా పట్ల ఆసక్తి పెరిగింది. యోగం పట్ల అనురక్తి కలిగింది. ఒక రోజున స్కూలు నుండి రాగానే తల్లితో అన్నది, నేను పెద్దయ్యాక పెళ్లి చేసుకోను, ఇండియా పెడతాను. ఎందుకు ఇండియా పోవడం అన్నదమ్మ. దేవుణ్ణి చూడ్డానికి. అది ఆమె సమాధానం. 15వ ఏట ఎడ్విన్ ఆర్నాల్డ్ భగవద్గీత అనువాదం దొరికింది. దాంతో సాక్షాత్తు భగవంతుడు దొరికినంత ఆనందపడిపోయింది. యోగానంద 1931లో సాల్ట్లేక్ సిటీలో ఉపన్యసిస్తుండగా వెనకగా చివరన నిలబడి ఉన్నది. పరవశించి పరిసరాలను మరిచిపోయింది. ఆ తర్వాత యోగానంద క్లాసులకు హాజరై అన్ని పాఠాలు విన్నది. ఆమెను యోగానంద గమనిస్తూనే ఉన్నారు. అప్పట్లో ఆమెకు నయం కాని జబ్బు ఒకటి ఉంది. ఆ జబ్బు కారణంగా స్కూలుకు వెళ్ళడం మానేసింది. యోగానంద ఆమె అనారోగ్యం గురించి తెలుసుకుని వారం రోజుల్లో నీ జబ్బు తగ్గిపోతుంది అన్నారు. అలాగే తగ్గిపోయింది. తర్వాత వచ్చి నన్ను మీ ఆశ్రమంలో చేర్చుకోండి, నేను దేవుని సేవ చేసుకుంటాను అని అడిగింది. ఆమె నిజాయితీ, నిబద్ధత గుర్తించిన యోగానంద ఆమెను ఆశ్రమంలో చేర్చుకున్నారు. ఆ పిల్ల ఆ వయస్సులో సన్యసించడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు, ఒక్క తల్లికి తప్ప. అప్పటికి ఆమె వయస్సు 17 సంవత్సరాలు. ఒక ప్రసంగంలో పరమహంస యోగానంద చెప్పారు, భక్తుడు తీవ్రంగా భగవంతుని కోరుకుంటే ఆ భక్తిని భగవంతుడు అనుగ్రహిస్తాడు అని. అది ఆమెకు ఆధారమైంది. ఒకరోజు రాత్రి ఆవేదనతో అర్థించింది. వెంటనే మనసు ప్రశాంతమైంది. దయామాత చాలా శిక్షణ పాటించేవారు. గురువుగారితో కలిసి కష్టపడేవారు. ఒకసారి యోగానంద అన్నారు, ఇప్పటికీ నా పని పూర్తయింది, ఇక నీ పని మొదలుపెట్టు అని. ఆమెకు గురువాక్యం శిరోధార్యం. యోగానంద అన్నారు, నేను నా గురువుగారికి విధేయంగా ఉన్నట్లే నీవు నీ గురువుగారికి విధేయంగా ఉండాలి. అదే సూత్రం సాధకులందరికీ వర్తిస్తుంది. సాధకుని లక్ష్యం ఏమిటన్న ప్రశ్నకు ఆమె అంటారు, గురువుగారి ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయడమే శిష్యుని కర్తవ్యం. అనురూపంగా, అనుకూలంగా జీవిస్తే పూర్ణత్వం లభిస్తుంది. గురువు తర్వాతనే భగవంతుడు. మహర్షులు, మహాయోగుల జీవితాలు ఎంతో ఆసక్తికరంగానూ ఉత్తేజపూరితంగానూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ అనుసరించి ఆచరించదగ్గ అంశాలు, వారి ఉపదేశాలు, సందేశాలు ఉంటాయి. కానీ వారి చివరి రోజులు బాధ కలిగిస్తాయి. అయ్యో అని కంటనీరు తెప్పిస్తాయి. పరమహంస యోగానంద జన్మతః యోగి, ఆజన్మ బ్రహ్మచారి, బ్రహ్మజ్ఞాని. యోగిగా జీవించడమేగాక జీవితాన్ని సంపూర్ణంగా యోగానికి అంకితం చేసి యోగంలో ఆనందం పొందినవారు యోగానంద.
జనవరి 1893 నుంచి 1952 మార్చి 7 వరకు సాగిన జీవయాత్రలో 36 సంవత్సరాలు అమెరికాకే అంకితమైంది. 1920లోనే తన ధార్మిక సంస్థను లాంఛనంగా ప్రారంభించారు. రెండవసారి 1936లో అమెరికా చేరిన తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కార్యకలాపాలు బహుదా విస్తరింపజేశారు. 1935లో యోగ దీక్ష తీసుకున్న దయామాత 20 సంవత్సరాల పైగా ప్రధాన శిష్యురాలుగా, పర్సనల్ సెక్రటరీగా యోగానంద గారికి చేదోడుగా ఉన్నారు. 1955 నుంచి ఆమె ఎస్ఆర్ఎఫ్ ప్రెసిడెంట్. యోగానంద ఆప్తవర్గంలో ప్రథమురాలు లారీ ప్రాట్. పరమహంస ఆమె పేరును తారామతిగా మార్చారు. 25 సంవత్సరాల పైగా తారామతి యోగానందకు రచనా సహకారం అందించింది. ఆమె సంపూర్ణ యోగిని అని, అనేక జన్మలలో ఇండియాలోనే జన్మించి యోగం చేసిందని యోగానంద అంటారు. తారామతి అంటే పరమహంస గారికి చాలా చాలా ఇష్టం. తన గురువు యుక్తేశ్వర్కి ఇచ్చినంత గౌరవం ఆమెకిచ్చేవారు. యోగా కార్యక్రమాలు తన తర్వాత నిర్వహించడానికి సమర్థురాలుగా గుర్తించి మృణాలిని తీర్చిదిద్దసాగారు. అమెరికాలో పరమహంస యోగానంద గారికి పరమాప్తులు తారామతి, మృణాలిని మాత, దయామాత. 1948 జూన్లో తను వచ్చిన పని పూర్తయిందని గుర్తించారు యోగానంద. వైరాగ్యం కాకపోయినా ఒక్కసారిగా ప్రపంచం పట్ల విముఖత్వం ఏర్పడ్డది. ఎప్పటి నుంచో రాస్తున్న భగవద్గీత వ్యాఖ్య త్వరగా పూర్తి చేసాగారు. భగవద్గీతకు అపూర్వమైన భాష్యం వారి రచన. తను చేయగా మిగిలిన పనిని తారామతికి అప్పగించారు. అప్పటికే పరమహంస మెజాన్ ఆశ్రమంలో ఒంటరిగా తపస్సు చేసుకోసాగారు. ఎవరిని ఆశ్రమం దాపులకు రానిచ్చేవారు కాదు. ఒకరిద్దరు వెళ్ళినా బయట తచ్చాడవలసిందే. ఒకనాడు ముఖ్య శిష్యులతో ధ్యానానికి కూర్చున్నారు. సాయంత్రం వేళ సమాధిలోకి వెళ్ళి లేవలేదు. ఒక రాత్రి గడిచింది. మరునాడు 10 గంటలకు స్పృహలోకి వచ్చారు. చాలా డీలా పడినట్లు కనిపించారు. కళ్ళు లోతుకు పోయాయి. బయట ప్రపంచాన్ని చూడడం ఇష్టం లేక అంతర్ముఖులై బ్రహ్మభూతులుగా ఉండిపోయారు. ఒక శిష్యుని పిలిచి చెప్పారు, ముల్లోకాలు నాలో తిరుగుతున్నాయని తెలుస్తోంది అన్నారు. అంటే ఆయనలో విశ్వభావన నెలకొన్నది. వారి తేజస్సు చూసి తట్టుకోలేక శిష్యులు దూరంగా పారిపోయేవారు. నాకు ఈ లోకంలో ఉండాలని లేదు, స్వర్గం రమ్మని పిలుస్తోంది అనేవారు. 3 సంవత్సరాలకు పైగా అటువంటి ధ్యాన స్థితుల్లో యోగధృతిలో గడిపి 1952 మార్చి 7న తుదిశ్వాస వదిలారు ప్రశాంతంగా. మరణించిన కొద్ది గంటల్లో సాధారణంగా జీవకళ తగ్గిపోతుంది. కానీ యోగానంద ధ్యానం చేసుకుంటున్నట్లే ఉంది. అంత్యక్రియల ఏర్పాటు నిలిపివేశారు. శరీరం కాంతివంతంగా ఉంది. 20 రోజుల తర్వాత మార్చి 27న మహాసమాధి చేశారు. దక్షిణామూర్తి స్వరూపాలైన హిమాలయ శ్రేణులలో పవిత్ర బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో విశ్వకాంతి స్వరూపులైన బాబాజీ మహారాజ్ దివ్య ఆశ్రమధామం నెలకొని ఉంది. ఈ దివ్యపీఠాన్ని గౌరీశంకర్ పీఠం అని పిలుస్తారు. 1953 సంవత్సరం అక్టోబర్ నెల మధ్యభాగంలో బాబాజీ దివ్య అనుగ్రహం వల్ల సూక్ష్మ శరీరంతో ఆ పావన ప్రదేశాన్ని దర్శించారు. ఈ అనుభవం యొక్క వివరణ చాలా విచిత్రంగానూ విశేషంగానూ అనిపిస్తుంది. బద్రీనాథ్ క్షేత్రం పరమ పావనమైంది. గంగమ్మ తల్లి గలగలా ప్రవహిస్తూ తన గాజుల సబడి వినిపిస్తుందేమో అనిపిస్తుంది. దేవాలయానికి సమీపంలో ఎత్తైన పర్వత శిఖరాలు 4 వైపులా వ్యాపించి ఉండగా వాని మధ్యలో ఆశ్రమము నెలకొనుంది. హిమాలయ పర్వత ప్రాంతంలో వరుసగా 4 వైపులా గుహలు నెలకొని ఉంటాయి. వానిలోని అతిపెద్ద గుహలో బాబాజీ నివాసం ఉంటారు. ఈ గుహకు ఎదురుగా ఒక పక్కకు 2 జలపాతాలు ఉన్నాయి. ఆశ్రమంలో ఉన్న వారి సంఖ్య 14 మంది. అతిపెద్ద జలపాతాన్ని స్నాన కార్యక్రమాల కోసం, చిన్న జలపాతాన్ని త్రాగునీటి కోసం ఉపయోగించుకుంటారు. ఈ జలపాతం నుండి జాలుబారిన నీరు పిల్లకాలువల వలె ప్రవహిస్తూ కొండల మధ్య ఉన్న స్వరంగాల ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. రాత్రికాలంలో ఎలాంటి కాంతి అక్కడ ప్రసరించదు. కానీ ఆ ప్రాంగణమంతా ప్రకాశవంతమై ఉంటుంది. మానవ మేధస్సుకు అందని మహోన్నత శక్తి సంపద ఆశ్రమానికి ఎవరైనా సరే 1 మైలు దూరంలో ఉండగానే తెలియపరుస్తుంది. బాబా అనుమతి ఉంటే అతను ఆశ్రమం చేరగలడు. లేని పక్షంలో ఆ అద్భుత శక్తి వ్యక్తి దశను మార్చివేస్తుంది. ఆశ్రమవాసులందరూ వృత్తాకారంలో బాబాజీ గుహ ముందు ఆసీనులవుతారు. తెల్ల వస్త్రాలు ధరించి ఉంటారు. బాబాజీ మొల నుంచి దోవతిని లుంగి వలె కలిగి ఉంటారు.
ఆ వస్త్రం లేత ఎరుపు రంగులో ఉంటుంది. భోజన సమయంలో వారు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ లేదా సంస్కృతంలో ఒకరితో మరొకరు సంభాషించుకుంటారు. వారి ముఖాలు చాలా ప్రకాశవంతంగా ఆనందమయంగా వెలుగొందుతాయి. అక్కడ నివాసముంటున్న వారిలో బాబాజీ గారి సోదరి ఉన్నారు. ఆమెను అందరూ మాతాజీ నాగలక్ష్మి దేవియార్ అని పిలుస్తారు. బాబాజీ శిష్యులలో మాతాజీ నాగలక్ష్మి ఇంకా స్వామి ప్రణవానంద సౌరభ సమాధిని పొందినవారు. వారు నిరంతర ఈశ్వర చైతన్యంలో కలిగి ఉండడమే గాక సంకల్ప మాత్రాన శరీరం పొంది సాధకులకు సహాయాన్ని అందిస్తారు. వారు వారిని పూర్తిగా ఈశ్వర చరణాలకు అంకితం గావించి క్రియాయోగ పరిపూర్ణ ఫలం పొందారు. స్వామి ప్రణవానందుల వారు క్రియాయోగ సాధకులకు ఆధ్యాత్మిక ప్రగతిని, సాధన స్థిరత్వాన్ని అందించే నిధులు. ఎందరో సాధువులు, యతులు ఆధ్యాత్మిక మానసిక భూమికలలో భగవంతుని సేవిస్తున్నారు. ఈశ్వర చైతన్యానికి పరిపూర్ణ సమర్పణ లేకపోతే విశాలమైన శక్తివంతమైన భూమికను పొందలేరు. ఈ భూమికలో వారు శారీరక కణాలు క్షయాన్ని, మరణాన్ని, రోగాన్ని అధిగమిస్తాయి. అహంకారాన్ని పూర్తిగా పారద్రోలి పూర్ణులవుతారు. బాబాజీ మహారాజ్, స్వామి ప్రణవానంద, మాత నాగలక్ష్మి దివ్య ప్రణాళికలోని పరిపూర్ణులు. బాబాజీ ప్రేమ నిలువెత్తు నిండిన రూపం, నిరంతరం చిరునవ్వులు చిందులాడే ముఖం, విశ్వ ప్రేమ వరదల పొంగిపొరలే నిధి. ఆయన ఈ ప్రపంచంలోని సున్నితత్వం అంతా ఒక్కచోట రాసిపోస్తే అదంతా కూడా బాబాజీ కాలిబట్టన వేలు కూడా నింపలేదేమో అనిపిస్తుంది. అంత గొప్పది బాబాజీ సున్నితత్వం, ప్రేమతత్వం. సాయంకాల సమయంలో ఆశ్రమవాసులందరూ వృత్తాకారంలో కూర్చుని దివ్య మంత్రోచ్చారణ మధ్య బాబాజీ గుహ ముందు హోమం నిర్వహిస్తారు. వారికి ఇష్టమైన మంత్రరాజం ఓం క్రియా బాబాజీ నమః. ఓం బాహ్యంతరాల్లో నిండిన దివ్య శబ్ద తరంగ ధ్వని ప్రణవనాదం ఓం నమః అంటే నమస్కారం. ఇంకొక అర్థం నా అంటే కాదు, మహా అంటే జీవుడు, నీవు జీవుడు కాదు అమృతపుత్రుడివి అని ప్రతి నమః శబ్దంలో గుర్తు చేసుకోవడం. మధుర మనోహర భక్తి గీతాలు, గీతాలాపన వారి సొంతం. గురు పూర్ణిమ, ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఎంతో ఇష్టమైంది. సద్గురు బాబాజీ దివ్య చరణాలను ప్రేమతో అర్చించుకునే రోజు. సద్గురు చరణాలు మనలోని చీకట్లను తొలగించే దివ్య స్వరూపాలు. బాబాజీ దివ్య ప్రపంచాన్ని అనుగ్రహించిన రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. సత్యము, ఆనందము, శాశ్వతము ఒకటిగా నెలకొన్న బాబాజీ వెలుగొంది ప్రేమ బోధన పంచే రోజు. క్రియా ధ్యానయోగివై పూర్ణదేవ వ్యక్తిత్వంగా వెలుగొందు అని బాబాజీ బోధించిన రోజు. క్రియాయోగ సాధకుడుకు స్వర్గం భూమిపైన ఉంది, నీలోనే ఉంది అని తెలుసుకోవాలి. బాబాజీ నిలయమైన గౌరీశంకర్ పీఠం హిమాలయాల్లోనే కాదు, నీలో కూడా నెలకొని ఉందని తెలుసుకో. బద్రీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమాలయ ప్రాంతం బాబాజీ ఉనికితో ఈనాటికి పునీతమవుతున్నది. బాబాజీ, లాహిరి మహాశయుల గురుదేవులు, ఏకాంతవాసులైన ఈ మహానుభావులు అనేక శతాబ్దాలుగా, బహుశా అనేక సహస్రాబ్దులుగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకుంటున్నారు. మరణం లేని బాబాజీ అవతార పురుషులు. మహావతార బాబాజీ, లాహిరి మహాశయులు, యుక్తేశ్వరగిరి మహారాజ్, పరమహంస యోగానంద, ప్రణవానంద స్వామి లాంటి మహాగురువులకు మా ఆనందలక్ష్మి స్టూడియోస్ వారి పాదాభివందనములు. ఓం క్రియా బాబాజీ నమః. ఓం.